నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. తనకొచ్చినటువంటి వ్యాధి అందరికి రావాలన్న దురుద్దేశంతో కనిపించిన అబ్బాయినల్లా మోసం చేస్తూ వచ్చింది భవాని. అసలు తనకొచ్చినటువంటి వ్యాధి ఏంటి, దానికి కారణం ఎవరు అనేది అడిగి తెలుసుకుందాం. ఎలా చెప్పాలో తెలుస్తలేదు మేడం. చెప్పు నాన్న, పర్లేదు వింటాం మేము. అసలు ఏం చేయాలో అర్థమవుతలేదు మేడం. అయ్యో చెప్పమ్మా, టెన్షన్ తీసుకోవద్దు, చెప్పండి. రీసెంట్గా మ్యారేజ్ అయింది మేడం. పాపం అమ్మాయికి ఎవరు లేరంటే దయదాల్చి నేనే చూసి మ్యారేజ్ చేసుకున్నాం మ్యామ్. చేసుకుంటే తర్వాత కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటే డౌట్ వచ్చి కాల్ హిస్టరీ చెక్ చేస్తుంటే తిడుతూ మెసేజ్లు చేస్తూ ఎందుకు ఇలా చేస్తున్నావు, నీవు దొరికితే చంపేస్తాం. అంటే నీకు ఆ వాయిస్ మెసేజ్ లేవని అంటే నువ్వు చెప్తున్నది ఆ అమ్మాయికి ఆల్రెడీ ఏవో అనారోగ్య సమస్యలు ఉన్నాయి, ఏమే నువ్వు ఎంతమందితో ఇదవుతావు, నీ వల్ల మాకు జబ్బులు వచ్చినాయి, నిన్ను చంపేస్తాము, అలాంటి మెసేజ్ లేవన్నానా? అమ్మాయిని అడిగితే నాకు సంబంధం లేదు. జబ్బు ఉంది అన్నట్టు వచ్చింది ఆ మెసేజ్ లో. అవునండి. ఎటువంటి జబ్బు అనే డిస్కషన్ ఉంది అందులో? అంటే జబ్బు అనేది ఒకటే పెట్టిర్రు, మళ్ళీ తర్వాత అడుగుతానేమో చెప్తలేదు. వాళ్ళు చెప్పట్లేదు, ఈ అమ్మాయి కూడా చెప్పట్లేదు. అట్లా చంపేస్తాము అది ఇది అని మాట్లాడుతుండ్రు. దగ్గర దగ్గర ఎన్ని వాయిసెస్ విన్నావు, అంటే ఎంతమంది మగాళ్ళ యొక్క మాటలు నువ్వు విన్నావు సుమారుగా? రకరకాల నంబర్లు రకరకాల మగాళ్ళు అంటున్నావు కదా, ఎంతమంది ఉండొచ్చు? 20-30 లాగా. 20-30 మెంబర్సా? మేడం నాకు కళ్ళు తిరిగినాక హాస్పిటల్ తీసుకుపోతే అప్పుడు టెస్టులు చేస్తుంటే ప్రెగ్నెన్సీ అని తెలిసింది. అది అప్పుడు జబ్బు బయటకు వచ్చేసింది. ఏం చెప్పు? HIV కొంచెం సీరియస్ క్రిటికల్గా ఉండేది. ఒకరోజు హోటల్కి వెళ్ళాం, కమిట్మెంట్ అడిగిన నేను, ఓకే అన్నది, సరే వస్తున్నానది, కాండం తెచ్చుకొని చెప్పిన నేను, ఏమొద్దు డైరెక్ట్ కలుద్దామని అన్నది. డైరెక్ట్ ఓకేనా, ఆమెనే అంత ఫ్రీ ఉన్నప్పుడు నేను మొగోని అట్లా ఇబ్బంది పడితే నా ఇజ్జత్ అవుతుందని డైరెక్ట్ అట్లా జరిగిపోయింది. లేకుండా బాగుంటుంది అని చెప్పి నువ్వు ముందుకు వెళ్ళావు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఈ బ్రో నాకు ఫోన్ చేసిండు, ఏదో సమస్య వచ్చింది, ఏదో ఇబ్బంది అని నాకు ఫోన్ చేసిండు. ఎప్పుడు? రీసెంట్గా ఒక 3 months. నీ నెంబర్ ఎలా ఉంది అతని దగ్గర? ఆమె ఫోన్లో నా నెంబర్ ఉంది. ఏమని అడిగాడు నిన్ను? బ్రో ఇట్లా కొంచెం ప్రాబ్లం వచ్చింది, వచ్చేసిన ఆయన అడ్రస్ పెడితే వచ్చేసిన. ఇక్కడికి వచ్చి చూస్తే HIV అది అని అంటున్నారు. ఎంత సీరియస్ విషయం అది. నువ్వు ఆ పేపర్స్ పట్టుకుని నువ్వు ఆ డాక్టర్స్కి చెప్పినా కూడా ఇమీడియట్గా ఆయన మీద కేసు బుక్ చేస్తారు. అతను టెస్ట్ చేయించుకుంటే, ఎందుకు టెస్ట్ చేయించుకున్నాడు నాకు తెలియదు కానీ అతను టెస్ట్ చేయించుకుంటే అతను పాజిటివ్ అంటే, ఇప్పుడు ఏమొచ్చి నా భర్త కూడా పాజిటివ్ అని అంటున్నాను. నిజంగా మాకు ఏం రిలేషన్ ఏం లేదు, నేను ప్రేమించింది అల్లాదే అనే ఎవిడెన్స్ కూడా ఉంది. ఎవిడెన్స్తో మాట్లాడతాం నెక్స్ట్ స్టెప్లో. ఎందుకంటే మీలో ఉన్న మంచితనం ఏదైనా బయటపడుతుందేమో అని వెయిట్ చేస్తున్నాం అంతే. మీ దగ్గర ఆ నిజాన్ని ఒప్పుకునే అంత క్యారెక్టర్ లేనప్పుడు మేము ఎవిడెన్స్లతో దిగామంటే క్రిమినల్ కేసులు బుక్ అవుతాయి. దాన్ని బట్టి మీరు ఆన్సర్ చెప్పండి. నిజం చెప్పమ్మా. బాబా ఫోన్ రికార్డ్స్. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. రాజు అనే అతను ఒక చిన్న సమస్యతో ఇక్కడి వరకు వచ్చారండి. అసలు తనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. ఎక్కడి నుంచి వస్తున్నారు రాజు గారు? మేము ఇక్కడ హైదరాబాద్ నుంచి వస్తున్నారు. ఏంటండి మీ ప్రాబ్లం ఏంటి? ఎలా చెప్పాలో తెలుస్తలేదు మేడం. చెప్పు నాన్న, పర్లేదు వింటాం మేము. చెప్పండి. అసలు ఏం చేయాలో అర్థమవుతలేదు మేడం. అయ్యో చెప్పమ్మా, టెన్షన్ తీసుకోవద్దు, చెప్పండి. రీసెంట్గా మ్యారేజ్ అయింది మ్యామ్. మా ఆవిడ ఇలా పరిచయం అయ్యి నాకు జాబ్లో ఇట్లా డ్యూటీ చేస్తున్న పరంగా, అందులో నాకు డ్యూటీ పరంగా దొరికితే ఇష్టం, నువ్వు అంటే నాకు ఇష్టం అని మ్యారేజ్ చేసుకున్నాం మేడం. పాపం అమ్మాయికి ఎవరు లేరంటే దయదాల్చి నేనే చూసి మ్యారేజ్ చేసుకున్నాం మ్యామ్. చేసుకుంటే తర్వాత ఇట్లనే కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటే చూసినా మేడం. ఓ రోజు డౌట్ వచ్చి కాల్ హిస్టరీ చెక్ చేస్తుంటే వేరే వాళ్ళు ఇట్లనే తిడుతూ మెసేజ్లు చేస్తూ కాల్ రికార్డ్ చేసి పంపించడు, అలా సెండ్ చేసి. ఏంటి అమ్మాయి ఫోన్కి వల్గర్ మెసేజ్లు వస్తున్నాయా? నీవు దొరికితే చంపేస్తాం, ఎందుకు ఇలా చేస్తున్నావు, మెసేజ్లోనా వాయిస్ మెసేజ్? వాయిస్ మెసేజెస్. దొరికితే చంపేస్తాం. ఎవరు, మేలా ఫీమేలా? అబ్బాయిలా? అబ్బాయిలండి. అయితే ఏంది కథ అనేది అడిగితే ఏం చెప్తలేదు సార్.
ఏదో అంత థ్రెట్టింగ్ మెసేజ్లు వచ్చినా అమ్మాయి నీకేం చెప్పట్లేదా? రీసెంట్ అంటే ఎంతకాలం అయింది మీకు మ్యారేజ్ అయ్యి? రీసెంట్ 6 months అయింది. 6 months అయింది. పెద్దలు నిర్ణయించిన పెళ్ళే? లేదండి లవ్ మ్యారేజ్. అసలు అమ్మాయి తరపున ఎవ్వరు రాలేదా మీ? తనకి ఎవరు లేరంటే అరే ఎవరో ఒక చుట్టాలు అక్క చెల్లో తమ్ముడు ఎవరో ఒకరు బాబాయ్ పిన్నులు ఎవరు రాలేరండి. ఎవ్వరు రాలా? ఆ అమ్మాయిని నమ్మి చేసుకున్నావా? ఆఫీస్ లో కొలీగ్ అన్నావు కదా, ఎక్కడ ఉంటుంది ఆవిడ? ఇక్కడనే హైదరాబాద్ డ్యూటీ చేస్తున్నప్పుడు పరిచయం అయింది. కాదు నాన్న, అసలు అంత బ్యాక్గ్రౌండ్ లో ఎవరు లేరు అంటే ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్లిళ్ళు అయినాయో లేకపోతే ఏమైనా క్రిమినల్ ఏమీ తెలియకుండా అమ్మాయి అన్నదా మంచిగా నన్ను నచ్చిందని చెప్పింది నాకు. అలా కదా నాన్న, మీరిద్దరికి ఒకరికొకరు ఇంట్రడ్యూస్ అయినప్పుడు అసలు అమ్మాయి ఏమని చెప్పింది? నేను అనాథని, నాకు ఎవరు లేరని చెప్పిందా? వెనుక ముందు ఎవరు లేరని చెప్పేసింది. సో తన అనాథ, కానీ నీకు నచ్చింది కేవలం అమ్మాయి నచ్చింది. అమ్మాయి నచ్చింది, ఇంకా ముందు ఎవరు లేరు చూడడానికి. సో చేసుకుంటే నాకు కూడా తోడుంటుంది కదా. అంటే వెనక ముందు ఎవరు లేరని చేసుకున్నావా లేకపోతే బ్యాక్గ్రౌండ్ లో అమ్మాయి క్యారెక్టర్ బాగుందండి, బిహేవియర్ అంతా దానికి మంచిగా ఉంది, బ్యాక్గ్రౌండ్ లో కూడా మంచిగా ఉంది. నీ దగ్గర ఉన్న ఆ షార్ట్ టైమ్ లో క్యారెక్టర్ పరంగా ఉంది, వెనకాల ఎవరు లేరు, సరే నేను లైఫ్ వేస్తే బెటర్ కదా అని నువ్వు. పేరెంట్స్ సపోర్ట్ ఉందా? మీ పేరెంట్స్ కి అంగీకారం ఉందా దీని గురించి? లేదు. మీ పేరెంట్స్ ఎందుకు ఒప్పుకోలే? వెనకాల అమ్మాయికి ఎవరు లేరు కదా, ఎందుకు? లవ్ మ్యారేజ్ అంటే వెనక ఇంట్లో వాళ్ళు చూసారు కదండి వెనక ముందు. ఓకే నాన్న, గో హెడ్. ఏంటా మెసేజెస్? అయితే తను వేరే ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాను. ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే ఎందుకు ఇలా చేస్తున్నావు, మాకెందుకు ఇట్లా ఇలాంటి రోగం తెచ్చి మాకు ఎందుకు అంట పెడుతున్నావు? కాదు నాన్న, నీకు ఫోన్స్ లో ఒక వల్గర్ మెసేజ్లు కనిపించినాయి, అడిగితే ఏం చెప్తుంది సమాధానం? ఏం చెప్తలేదు, నాకు తెలియదు అని చెప్తుంది. తెలియదు అంది. ఆ అమ్మాయికి ఒక అక్రమ సంబంధాలు ఉన్నాయని నీకు ఎలా తెలిసింది? అయితే కాల్ రికార్డింగ్స్ వస్తాయి కదా మేడం, ఓకే. తనకు తెలియకుండా కూడా కాల్ రికార్డింగ్ పెట్టుకుని ఇంకోటి ఏంటంటే వాయిస్ మెసేజ్ పెట్టిండ్రు. ఆ అబ్బాయికి కాల్ చేసి అడిగితే ఇలా అని చెప్తే చెప్పాడు ఇలా అని అంటే మళ్ళీ రిపీట్ చేయాలి మీరు. అంటే నాకు మ్యారేజ్ అయినాక కూడా తనతో అక్రమ సంబంధం పెట్టుకుంది. కాదు, అంటువ్యాధులు వస్తాయి ఇవన్నీ ఎవరన్నారు ఈ మాటలో? అవతల అబ్బాయి అన్నాడా? అబ్బాయి అన్నాడు. అంటే అమ్మాయికి జబ్బులు ఉన్నాయా? దొరికితే చంపేస్తాము అది ఇది అని అంటున్నాడు. ఓకే, దొరికితే చంపేస్తాం అనేటటువంటి థ్రెట్ అదంతా అర్థమైంది నాన్న. నువ్వు వేరే వాళ్ళతో ఎందుకు సంబంధం పెట్టుకుంటున్నారని ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాడు అతను? నిన్న మా ఆవిడ. మీ ఆవిడ ఎవరెవరితో పెట్టుకున్న సంబంధం? ఏమో అండి, మాకు చాలా నెంబర్స్ తోని వాయిస్ మెసేజ్ వచ్చాయి. అంటే నీకు ఆ వాయిస్ మెసేజ్ లేవని అంటే నువ్వు చెప్తున్నది ఆ అమ్మాయికి ఆల్రెడీ ఏవో అనారోగ్య సమస్యలు ఉన్నాయి, ఏమే నువ్వు ఎంతమందితో ఇదవుతావు, నీ వల్ల మాకు జబ్బులు వచ్చినాయి, నిన్ను చంపేస్తాము, అలాంటి మెసేజ్ లేవన్నానా? అమ్మాయిని అడిగితే నాకు సంబంధం లేదు, క్లియర్ గా ఉండాలి. జబ్బు ఉంది అన్నట్టు వచ్చింది ఆ మెసేజ్ లో. అమ్మాయి ఆల్రెడీ జబ్బు పడిందని వచ్చిందా? అవునండి. ఎటువంటి జబ్బు అనే డిస్కషన్ ఉంది అందులో? అంటే జబ్బు అనేది ఒకటే పెట్టిర్రు, మళ్ళీ తర్వాత అడుగుతానేమో చెప్తలేదు. వాళ్ళు చెప్పట్లేదు, ఈ అమ్మాయి కూడా చెప్పట్లేదు. అట్లా చంపేస్తాము అది ఇది అని మాట్లాడుతుండ్రు. నేను వాళ్ళకు కాంటాక్ట్ తీసుకొని కాల్ చేస్తే కూడా కొందరు రెస్పాన్స్ అవుతారు, కొందరు రెస్పాన్స్ అవుతలేరు. కాల్ రికార్డ్స్ లో ఏం తెలిసిందమ్మా? ఎక్కువ కాల్సా లేకపోతే ఎవరో ఒక? చాలా ఎక్కువ ఉన్నాయి. అయితే ఏం జరిగింది అడిగారా మీ ఆవిడని? అడిగితే ఏం చెప్తలేదు మేడం. నాకు రాంగ్ నంబర్స్ వస్తుంటాయి కదా ఈ రోజుల్లో, పట్టించుకోదని చెప్పేసి. ఏమైనా పని చేస్తుందా అమ్మాయి? ఏం లేదండి, మళ్ళీ జాబ్ అయిపోయిన నుంచి, మ్యారేజ్ అయిపోయిన నుంచి ఇంట్లో జాబ్ మానేసింది. ఈ ఫోన్లు మాట్లాడుకుంటూ కూర్చుందా? ఇక అప్పుడప్పుడు జాబ్ చేస్తా అంటది కానీ సర్లే చేద్దు తర్వాత. నీకేమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయమ్మా? ఈ రోజు అనారోగ్యంగా ఉండడం అట్లా ఏమైనా ఉందా? మీ ఇద్దరు రిలేషన్ ఎలా ఉంది పెళ్ళైనప్పటి నుంచి? బాగానే ఉంది మేడం, స్టార్టింగ్ బాగానే ఉంది. రాంగ కొంచెం పోతుంటే. పెళ్ళయ్యి 6 నెలలు అయిందన్నారు కదా? పెళ్ళయ్యే 6 months అవుతుంది కానీ కొంచెం అవాయిడ్ చేసుకుంటూ వచ్చేసింది మేడం. ఇక తర్వాత ఈ అమ్మాయి ఉద్యోగం మానేయడానికి కారణం ఏంటి? ఈ అమ్మాయి ఏ సందర్భాల్లో సమయాల్లో బయటకు వెళ్ళేదానికి అవకాశం ఉంది? ఆఫీస్కి పోయిన టైంలో మేడం. ఆఫీస్ ఉద్యోగం ఎందుకు మానేసింది? శుభ్రంగా ఇద్దరు ఉద్యోగం చేసుకునేవారు కదా, అక్కడే కదా మీ ఇద్దరు పరిచయం. రెస్ట్ తీసుకుంటా కదా, ఎన్రోల్ చేసింది మళ్ళీ. మీరిద్దరు కష్టపడి పెళ్లి చేసుకున్నారు, ఇష్టపడి ₹1 దాచుకుంటేనే కదా ఏదన్నా. రెస్ట్ తీసుకునేది ఏంటి గోంగూర వయసులో ఉన్నప్పుడు? నువ్వు వర్క్ లో ఉన్నప్పుడు ఈ అమ్మాయి బయటకు వెళ్ళిపోతుందా? బయటకు వెళ్తుండేనంట. కొన్ని టైమ్స్ నాకు నైట్ డ్యూటీ ఉన్నప్పుడు కూడా కాల్స్ ఎక్కువ మాట్లాడుతుండే. ఈ అమ్మాయి ప్రవర్తనలో ఈ మెసేజ్లు కాకుండా ఇవన్నీ దొంగ మెసేజ్లు అని కాసేపు అనుకుందాం. ఈ అమ్మాయి ప్రవర్తనలో ఇంకేమైనా డిఫరెన్స్ కనిపించిందా నీకు? నేను ఉన్నప్పుడు బాగానే ఉంటుండే. ఎగ్జాంపుల్ ఇప్పుడు డ్యూటీకి వెళ్తుంటే హెల్మెట్ ఉండదు కదా, ఓకే, మర్చిపోవడం.
అప్పుడు ఆ టైంలో వెళ్తున్నప్పుడు కొంచెం కంగారుగా ఉంటుండే, ఫోన్ సడన్గా తీసి పక్కన పెట్టుడు, ఓకే ఆ వేలో బిహేవియర్ ఉంటుండే. ఓకే. అంటే మీరేమైనా అనుకున్నారా కొన్ని నెలలే జాబ్ చేయొద్దు తర్వాత మళ్ళీ జాబ్ చేయొద్దు కానీ అని అట్లా, లేదా ఏమైనా ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకొని ఇంట్లో కూర్చోబెట్టావా? తన చాయిస్ వేసి పెట్టేసాను నేను. ఎప్పుడైతే అప్పుడు జాయిన్ అవ్వమ్మా నువ్వు అని. దగ్గర ఎన్ని వాయిసెస్ విన్నావు, అంటే ఎంతమంది మగాళ్ళ యొక్క మాటలు నువ్వు విన్నావు సుమారుగా? రకరకాల నంబర్లు రకరకాల మగాళ్ళు అంటున్నావు కదా, ఎంతమంది ఉండొచ్చు? 20-30 లాగా. 20-30 మెంబర్సా? ఏమయ్యా నిజమేనా నువ్వు చెప్పేది? నిజం కాకపోతే నా కుటుంబ సమస్యలు మొత్తం వీడికెందుకు సో తెస్తా ఒక్క వ్యక్తి కాదు ఇది, ఒక వ్యక్తి మాట్లాడటం, ఒక వ్యక్తి థ్రెట్ చేయటం, 2-3 కూడా కాదు, 20 నుంచి 30 మంది మనుషుల మగవాళ్ళు. చెప్పుకోవడానికి కొంచెం అది వినటానికి మాకు కష్టంగా ఉంది, చెప్పుకోవటానికి. ఇట్లా వినటానికి అసలు అది ఎంతవరకు నిజం? ఏంటమ్మా ఒక 20 మెంబర్స్ కాల్స్ వేరే ఉంటే నువ్వు గట్టిగా అసలు నిలదీయాలి, లేకపోతే పెద్ద మనుషుల్లో పెట్టాలి, అలా ఇంకేదైనా ప్రాబ్లం ఉందా? లేకపోతే ఏదో చెప్పట్లేదు నువ్వు ఇంకా రాజు, ఏదో దాచి పెడుతున్నావా? కొంచెం బయట పెట్టాలి పూర్తి. ఇప్పుడు పెద్ద మనుషుల దగ్గర తీసుకుపోయినా ఇంట్లో ఎదురిచ్చి పెళ్లి చేసుకున్నాం, పరువు పోద్ది అనుకున్నావు. పరువు పోద్ది, మళ్ళీ ఇంట్లో వాళ్ళ దగ్గర చిన్న చులకన అయిపోతా. సో అందు గురించే ఎక్కడ కాకుండా మీ దగ్గరికి సొల్యూషన్ కోసం వచ్చి. ఇంతేనా ఇంకేమైనా ఉందా చెప్పడానికి? యాక్చువల్గా ఒక రోజు కళ్ళు తిరిగి పడిపోయింది మేము. అమ్మాయా? ఏదో క్యాజువల్గా అనుకున్నా నేను, ప్రెగ్నెంట్ అన్నప్పుడు తెలిసింది. ఓర్ని మీ ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ లేదంటున్నావుగా? నానా మేము చాలా ఫ్రీగా మాట్లాడతాం, నువ్వు టైం తీసుకో, నిదానంగా చెప్పు. నువ్వు నీ కళ్ళంటే నీళ్ళే వస్తున్నాయి బాధపడుతున్నావు అట్లా కాదు, రియాలిటీ తెలియాలంటే మీరు కొంచెం ఓపెన్ అప్ అయ్యి చెప్పాలి. ప్రెగ్నెన్సీ అని తెలిసిందా? ఎన్నో నెల? 6 months అట్లా వచ్చి. 6 months? ఇప్పుడు అమ్మాయి 6 months ప్రెగ్నెంటా? 6 months అంటే కడుపు పెద్దగా ఉంది కదా, అది నీకు డౌట్ రాలేదా? నాకేమనిపించలేదు మేము. సో ఇప్పుడు నీకు ప్రెగ్నెన్సీ అని తెలిసింది కాబట్టి మా షో ఎత్తుక్కొని వచ్చారు ఇక్కడికి. అంటే కడుపుతో ఉన్న అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. అంతేగా, అబద్ధాలు తెలియదుగా అబ్బాయికి. ఎంత పరిచయం మీది బిఫోర్ యువర్ మ్యారేజ్? ఎంత పరిచయం మీది? ఎంతకాలం పరిచయం? 8 months అట్లా. 8 months పరిచయంలో ఈ అమ్మాయి గురించి నీకేం అనిపించలేదా? ఈ అమ్మాయి ఇంకోళ్ళతో వెళ్తుంది, వేరే వాళ్ళతో మాట్లాడుతుంది, ఇవన్నీ పెళ్ళి అయిన తర్వాత 20-30 సంబంధాలు మొదలైనయా, బంధాలు? అంతకుముందు తెలియదు సార్, కాకపోతే ఆఫీస్లలో ఉన్నప్పుడు బాగానే ఉంటుండే, మంచిగానే ఉంటుండే సార్. ఆఫీస్ వరకేనా, బయట కూడా కలుసుకునేవారా మీరు? లేదు సార్, ఆఫీస్ టైంలో కలుసుకుంటాం. పెళ్లికి ముందు మీరిద్దరు కలిసారా భార్యాభర్తల్లాగా? లేదు సార్, అటువంటిది ఏమీ లేదు. సో అప్పుడైతే మాత్రం నీ క్యారెక్టర్ మీద ఎటువంటి డౌట్ రాలేదు సార్. ఎందుకంటే ఆఫీస్లో వరకే నువ్వు అమ్మాయిని చూసేదాను, ఆఫీస్ బయట అమ్మాయి ఎక్కడికి వెళ్తుందో నీకు అర్థమయ్యేది కాదు. ఇప్పుడైతే మాత్రం యాజ్ ఆఫ్ నౌ షీ 6 months ప్రెగ్నెంట్. 20-30 మంది దగ్గర నుంచి మెసేజ్లు వచ్చినాయి. ఫోన్ రికార్డ్స్ అంటే ఏదో కనిపెట్టావు, నేను చెప్పను, ఏం చేసుకుంటావు చేసుకో అంది. ప్రెగ్నెన్సీ అని తెలిసి నాకు ఏం చెప్తుంది అమ్మాయి? మేడం నాకు కళ్ళు తిరిగినాక హాస్పిటల్ తీసుకుపోతే అప్పుడు టెస్టులు చేస్తుంటే ప్రెగ్నెన్సీ అని తెలిసింది. అది అప్పుడు జబ్బు బయటకు వచ్చేసింది. ఏం చెప్పు? HIV కొంచెం సీరియస్ క్రిటికల్గా ఉండేది. ఆ అమ్మాయిని ఏం ఆడితే అమ్మాయి ఏం చెప్తా? అమ్మాయి ఏం చెప్తలే. ఇప్పటికీ చెప్పట్లేదా? ప్రెగ్నెన్సీ పెట్టుకుని కూడా చెప్పట్లేదా? చెప్తలే. సో ఈ HIV అని మనం అనకూడదు నాన్న, ఇప్పుడు లీగల్గా కూడా ఇప్పుడు HIV అనే మాట మనం వాడకూడదు, ARV అంటాము. సో ఇది ఉందనేటటువంటిది అన్ని టెస్టులతో పాటు టెస్టులు చేసేటప్పటికి ఈ అమ్మాయికి అంటువ్యాధి కూడా ఉంది అనేది చెప్పారు, అంతే కదా? అవును సార్. ప్లస్ ఆమె ప్రెగ్నెంట్ అని కూడా చెప్పారు. అవును సార్. సో 6 months బట్టి ఈ న్యూస్ తెలిసిన తర్వాత కూడా మీరిద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారా? తప్పగా సరే, మళ్ళీ ఆడపిల్ల రోడ్ పాలైపోతుంది ఆ వేలో నేను ఆలోచించిన. కాకపోతే నా బ్యాక్గ్రౌండ్లో ఇంకా చాలా మంది ఉన్నారు తన బ్యాక్గ్రౌండ్లో. అదేలేండి, ఒక 20 కాల్స్ దాకా వచ్చినాయి అంటే ఆ అమ్మాయికి సివియర్గా అక్రమ సంబంధాలు ఉన్నాయి, చాలా మందిని మెయింటైన్ చేస్తుంది అనేది మీకు క్లారిటీ వచ్చింది. ఎవరి ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చిందో కూడా తెలియదు. స్టిల్ ఇప్పటికీ నీకు చెప్పట్లా. ఎదురు మీ అదృష్టం ఏంటంటే మీ మధ్య ఫిజికల్ రిలేషన్ లేదు కాబట్టి మీకు ఆ హెల్త్ ప్రాబ్లమ్ వచ్చి ఉండకపోవచ్చు అని నీ ఉద్దేశమా? నువ్వు టెస్ట్ చేయించుకున్నావు రాజు? చేయించుకున్నా సార్, నాకు లేదని చెప్పి. నీకు లేదని చెప్పారా డాక్టర్స్? పోలే, సంతోషం. అంత ఉన్నంతలో కనీసం. ఇక్కడికి ఎందుకు వచ్చావు నాన్న? నాకు ఇట్లా ఏం అడిగితే కూడా చెప్తలే సార్. ఇప్పుడు మళ్ళీ ఫ్యామిలీకి దగ్గరకు పోయినా వాళ్ళు చేయగొడతారు, పంచాయతీ పెడితేనా పరువు పోతుంది. కానీ నీ పర్పస్ ఏంటి? ఇటువంటి అమ్మాయితో, ఏ అమ్మాయితో నీతో కలిసి కాపురం చేయదు, బయట 120 సంబంధాలు ఉన్నాయన్న ఆలోచన నీకు ఉంది, ప్రెగ్నెంట్, HIV పాజిటివ్, ఏ ఉద్దేశంతో నువ్వు అమ్మాయికి కంటిన్యూ అవ్వాలనుకుంటున్నావు? కేవలం మానవతా దృక్పథమా, లేదంటే నీ పరువు పోద్దనా? అసలు కంటిన్యూ అవ్వాలనుకుంటున్నావా వద్దనుకుంటున్నావా? వద్దు మేడం, ఇక మళ్ళీ వద్దు. సరే, అతను ఎవరు ఉన్నారు నీ పక్కన? అతను నేను ఇందాక చెప్పినా కదా సార్, ఆ లిస్ట్ లో ఒక వ్యక్తి. ఇది ఈయన ఒక్కడే రెస్పాన్స్ అయ్యిండు. ఏం పేరు తమ్ముడు? నా పేరు సురేష్. ఓకే, సురేష్. ఏంటి ఈ అమ్మాయితో నీకు పరిచయం ఎక్కడ, ఎప్పటి నుంచి? గచ్చిబౌలిలో ఆఫీస్లో పనిచేస్తాం సార్ మేము. మా కొలికే ఆమె. ఎప్పుడు? 1 year బ్యాక్. 1 year బ్యాక్. ఓకే. మా కొలికే కదా అని నేను ఫ్రీగా ఉంటుండే ఆమె దగ్గర. బాగా పరిచయం అయింది, అప్పుడప్పుడు బయటికి వెళ్ళడం అలాంటివి చేస్తుంటే. పరిచయం ఫ్రెండ్స్ అయినా లవర్స్ కూడా మీరు? ఫ్రెండ్స్.
డీప్ ఫ్రెండ్స్. డీప్ ఫ్రెండ్స్. ఇంకా మా దగ్గర రిలేషన్ అనేది గట్టిగా స్ట్రాంగ్ అయిపోయింది. ఏం స్ట్రాంగ్ రా బాబు. కాదు స్ట్రాంగ్ అవటం అంటే ఏందబ్బా? కాదు మీకేంటి, మీకు పెళ్ళయిందా? నాకు పెళ్లి కాలేదు, నేను ఫిజికల్ రిలేషన్స్ ఉన్నాయి. ఫిజికల్ రిలేషన్స్ ఇంకా డీప్ క్లోజ్ అయిపోయినాం. ఒక రోజు బయటికి అదేలే ఎంత హోటల్కి వెళ్ళాం. అర్థమవుతుంది, నువ్వు చెప్తూనే అంత చెప్పరిస్తున్నావు అంటే. ఒకరోజు హోటల్కి వెళ్ళాం, కమిట్మెంట్ అడిగిన నేను, ఓకే అన్నది. సరే వస్తున్నానది, కాండం తెచ్చుకొని చెప్పిన నేను. ఏమొద్దు డైరెక్ట్ కలుద్దామని అన్నది. నేను అప్పటికి చెప్తాను నేను ఫోన్లో, వద్దు ఒకసారి ఆలోచించు, తొందర అడకు, కాండం తెచ్చుకొని చెప్పిన నేను. ఆమె వినలేదు, డైరెక్ట్ ఓకేనా. ఆమెనే అంత ఫ్రీగా ఉన్నప్పుడు నేను మొగోని అట్లా ఇబ్బంది పడితే నా ఇజ్జత్ అవుతుంది డైరెక్ట్. నీ ప్రాణం నీ చేతుల్లో ఉంటుంది. ఆ అమ్మాయి కాండం ఎందుకు ఇన్సిస్ట్, ఆ అమ్మాయి కాండం ఎందుకు? చాలా మంది మగవాళ్ళు నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశం. అమ్మాయి ఇన్సిస్ట్ చేయకపోయినా నువ్వు ఇన్సిస్ట్ చేయాలి కదా. నేను చెప్పిన ఆల్రెడీ వినలేదు, అట్లా జరిగిపోయింది. ఇంకా జరిగిపోయింది. నువ్వేమొచ్చి టెంప్టేషన్ ఆపుకోలేకపోయావు, లేకుండా బాగుంటది అని చెప్పి నువ్వు ముందుకెళ్ళావు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఈ బ్రో నాకు ఫోన్ చేసిండు, ఏదో సమస్య వచ్చింది, ఏదో ఇబ్బంది అని నాకు ఫోన్ చేసిండు. ఎప్పుడు? రీసెంట్గా ఒక 3 months. నీ నెంబర్ ఎలా ఉంది అతని దగ్గర? ఆమె ఫోన్లో నా నెంబర్ ఉంది. ఏమని అడిగాడు నిన్ను? బ్రో ఇట్లా కొంచెం ప్రాబ్లం వచ్చింది, ఈమెకి నాకు గొడవ అయింది, ఏందని చూసానంటే నీ నెంబర్ ఇంకా కొంత వాళ్ళ నెంబర్లు ఇటు ఉన్నాయి, అందులో నీ నెంబర్ ఒకటి దొరికింది అని నాకు ఫోన్ చేసిండు. నాకు కాంటాక్ట్ అయింది, నేను వచ్చేసిన, ఆయన అడ్రస్ పెడితే వచ్చేసిన. నేను ఇక్కడికి వచ్చి చూస్తే హెచ్ఐవి అది అని అంటున్నారు. కాదు, నువ్వు టెస్ట్ చేయించుకున్నావా? చేయించుకున్నా సార్. మరి నీ రిజల్ట్ ఏంటి? నా రిజల్ట్ గిట్ట హెచ్ఐవి అని వచ్చింది, కానీ ఎక్కడి నుంచి వచ్చింది అని నాకు అర్థం కాలేదు చాలా రోజుల నుంచి. అదయ్యా, నువ్వు ఏదో ఐఏఎస్ ఎగ్జామ్ పాస్ అయినట్టు చెప్తున్నావు ఏందయ్యా, నీకేం టెన్షన్ లేదా? ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది? ఈ అమ్మాయి కాకుండా ఎంతమందితో కలిసారు మీరు? నేను జాగ్రత్తగా ఉన్నా సార్, కానీ నీకు వేరే ఆడపిల్లలతో కలిసే అలవాటు ఏమన్నా ఉందా? అదేమన్నా హాబీయా? నేను ఎప్పుడు కలవలేదు సార్, ఈ దగ్గరనే ఫస్ట్ కలిసిన. అంటే నీ దృష్టిలో ఏంటంటే అమ్మాయి ఒక అన్మ్యారీడ్ అమ్మాయి, ఒక లవరు, వాడేసుకుంటే ఓ పని అయిపోద్ది కదా అని అనుకున్నావు. ఎక్కడ మీకు పెళ్లి అనే కమిట్మెంట్లు కట్టాలి ఏమీ లేవు, జస్ట్ ఎంజాయ్ చేయడం అనేది మెయిన్ ఇంపార్టెంట్. కాదు, ఇక్కడ చైన్ రియాక్షన్. నీకు పెళ్ళి అయిందా? కాలేదు సార్. బతికావు సార్. నీకు పాజిటివ్ ఇప్పుడు? అవును. కన్ఫర్మ్డా? కన్ఫర్మ్డ్ సార్. మరి నువ్వు మెడికేషన్ మీద ఉన్నావు, ట్రీట్మెంట్ మీద ఉన్నారా మీరు? తీసుకుంటున్నా సార్. తీసుకుంటున్నారే? ఏఆర్వి థెరపీ మొదలైందా? అవును సార్, తీసుకుంటున్నా. అయ్యో రామా. సో ఎందుకు వచ్చారు ఇక్కడికి? అతను పిలవగానే ఎందుకు వచ్చారు మీరు? అంటే ఎవరు నాకు ఇది ఇచ్చిందనేదా? మీరు ఈ అమ్మాయితో తప్ప ఇంకెవరితో కలవలేదు అన్నారు. వ్యాధి ఎవరి వల్ల నుంచి ఆలోచించుకుంటానంటే అప్పుడే ఆయన ఫోన్ చేసిండు. ఒకప్పుడు కలిసినాం కదా అని, ఆమె చూసి ఒకసారి నాకు ముందే చెప్పొచ్చు కదా అని. అమ్మాయి నువ్వు విడిపోయారు కదా, ఎందుకు విడిపోయారు? ముందే మేము క్లారిటీ ఉన్నాం, ఆమె వేరే పెళ్లి చేసుకుంటది, బెనిఫిట్ అంతే, ఫిజికల్ బెనిఫిట్ గురించి వచ్చా అంతే, ముందే క్లారిటీ ఉన్నాం. సో అమ్మాయి వేరే జాబ్ చూసుకుంది, వెళ్ళిపోయింది, ఇంకా అమ్మాయితో నీకు టైఅప్ లేదు. మరి ఈ లోపు నువ్వు ఇంకో లవర్లు తగులుకుంటావు, అట్లా ఏం తగులుకోలేదా? నేను ఎవరిని తగులుకోలేదు. మరి అమ్మాయితో కాంటాక్ట్ లో ఎందుకున్నావు? లేడు, కాంటాక్ట్ లో లేడు. వీళ్ళ హస్బెండ్ కాంటాక్ట్ అయ్యేసరికి ఉన్న నెంబర్లన్నీ కొడుతుంటే ఏం తగలేదు. ఏం భవానీ గారు, ఏంటి ఇంత విచిత్రమైన కథ? మేమే ఎప్పుడు వినలేదు. యాజ్ ఎ డాక్టర్ నాకు 25 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఏంటి 20-30 మంది అంటాడు, అతను పాజిటివ్ అంటే ఇతను పాజిటివ్ కాదంట. ఎవరు ఇదంతా? ఎవరు నువ్వు అసలు? ఏమ్మా, సమాజం మీద ఏమైనా కక్ష కట్టావా ఏంటి కథ? అసలు నీ కథ ఏంటో చెప్పు. నీ మీద ఏమి వేలెత్తి జబ్బు ఉందని వేలెత్తి చూపెట్టట్లేదు, తర్వాత జరిగినటువంటి ప్రక్రియ. ఎందుకంటే జబ్బు ఉందని మేము వేలెత్తి చూపెడితే కనుక మేము అది తప్పు పని, అది మేము అలా చేయకూడదు. కానీ జబ్బు ఎలా వచ్చింది అనేది ఒకటి, తర్వాత ఎందుకు ఈ ప్రక్రియను నడిపేవనేది రెండోది. అవి నేరాలు. మాకు 6 months అవుతుందండి మ్యారేజ్ అయ్యి. 6 months అయితే మేము ప్రేమించే పెళ్లి చేసుకున్నామండి. ఎన్ని పెళ్ళిళ్ళు అయినాయి మీకు? నాకు ఒక పెళ్ళి అయింది. ఎవరు వాళ్ళిద్దరిలో? రాజుతో మీకు మ్యారేజ్ అయింది. లవ్ మ్యారేజే కదా? వెనకట్లు ఎవరు లేరంట, మీరు అనాదంట, అది నిజమేనా? నిజమేనండి. మరి ఈ మెసేజ్లు, ఫోన్ కాల్స్, ఇంతమంది సైన్యం ఉందంట మీ వెనకట్ల, మీకు ఎవరు లేరని అంటున్నారు? ఒక 20-30 కాల్స్ వస్తాయి అంట కదమ్మా. మాకు అలాంటి కాల్స్ ఏం రాలేదు. మాకు ఆల్రెడీ ఫోన్లు ఇచ్చినాకే మేము మిమ్మల్ని పిలిపించాము ఇక్కడికి. మాకు అలాంటి కాల్స్ ఏం రాలేదు. అతని జోబుల్లో ఏవేవో చెత్త దొరికినాయండి. ఏం దొరికినాయి? అన్ని దొరికినాయండి ప్యాకెట్లు. కాల్స్ కూడా ఆయన దాంట్లోనే ఉన్నాయండి, ఫోన్ కాల్స్. మీ ఇద్దరికి ఫిజికల్ రిలేషన్ ఉందా లేదా మీ ఆయనకి నీకు? ఉంది. మరి నీకు ప్రాబ్లం ఉంది అంటే మీ ఆయనకు ఉండాలిగా, ఉందా లేదా? ఉంది. ఫిజికల్ రిలేషన్ ఉంది, మీ ఆయనకి ప్రాబ్లం ఉందా లేదా? ఉంది, మా ఆయన గారికి ఉంది. మీ మధ్య ఫిజికల్ రిలేషన్ లేదంటున్నాడు, మీ అతనికి అసలు ఏ ప్రాబ్లం లేదంటే రీసెంట్ గా టెస్ట్ చేయించుకుంటాను అంటున్నాడు. అది నిజం కాదా? నిజంగా అది కదా. టెస్టింగ్ వరకు వెళ్దాం, కానీ అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. నాది
మేము 6 మంత్ అవుతుంది, కళ్ళు తిరిగి పడిపోయాను నేను. రైట్. కళ్ళు తిరిగి పడిపోతే మేడం హాస్పిటల్కి తీసుకెళ్ళాడు టెస్టులు అవి చేయించడానికి. టెస్టులను చేయించడానికి తీసుకెళ్తే నాకు హెచ్ఐవి అని వచ్చింది. అంతవరకు నిజమమ్మా, యూఆర్ పాజిటివ్? అంతకుముందు తెలియదా మీకు? అంతకుముందు మీరు ప్రెగ్నెంట్ అంట, నిజమేనా? అవునండి, ఇప్పుడు ప్రెగ్నెంట్. ఎవరితో వచ్చింది ప్రెగ్నెన్సీ? తనతోటే వచ్చింది. 20 మంది లిస్ట్ ఉందమ్మా, ఎవరితో వచ్చింది ప్రెగ్నెన్సీ? ఇక్కడ మీకు నీ జబ్బు గురించి మేము మాట్లాడట్లా, నీ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాం. మీకు పెళ్ళయ్యే 6 నెలలు అయింది, మళ్ళీ ఇప్పుడు 6 నెలలు కడుపుతూ ఉన్నారు మీరు, ఎలా? లవ్ మ్యారేజ్ అంటున్నావు పక్కన. కాదు మేడం, ఆ మెసేజెస్ ని తను డిస్ప్యూట్ చేస్తుంది. లెట్ us get a clarity. కాదా, మా మెసేజ్లు నీవు కాదా, నీ ఫోన్ లో కాదా అవి? నా ఫోన్ లో కాదండి, తన ఫోన్ లో వచ్చినాయండి. తన ఫోన్ లో అబ్బాయిలందరూ తన ఫోన్ లో చెప్పారా అనేది నీ వర్షనే? ఓకే. నిన్ను తిడుతూ నా మీద అవన్నీ నిందలన్నీ నా మీదకి నెడుతున్నారు. రకరకాల మాటలు అంటమ్మా, రకరకాల మనుషులు అంట, రకరకాల నెంబర్స్ నుంచి వచ్చినటువంటి మెసేజెస్ అంటే ఇంతమంది ఎందుకు నీ మీద ఖర్చు కడతారు? 20-30 మంది ఖర్చు కడతారా నీ మీద? మీరే అనాదా, ముందు వెనక ఎవరు లేరని చెప్పేసి అన్నారు, ఇంతమంది ఎనిమిస్ ఏంటి మీకు? తనకే మిస్డ్ కాల్ వచ్చి తను బట్టలు ఎప్పుడైనా పిండుతూ ఉంటే తన జోబుల్లోనే మొత్తం అవన్నీ దొరికిండి. నేను అప్పుడు అడిగితేనే నాతో చాలా రివర్స్గా మాట్లాడేవాడు, కొట్టివాడండి నన్ను. సో మీ ఇద్దరి మధ్యన ఫిజికల్ రిలేషన్షిప్ లేదా, ఉందా? భార్యాభర్తల సంబంధం ఉంది. మరి అతని జోబులో దొరికేటటువంటి ఆ కాండమ్స్ అవన్నీ మీరు వాడినవి కాదు? మేము వాడిని కాదండి, ఆయనే బయట. ఇప్పుడు అవతల వ్యక్తి ఒక వ్యక్తి కూర్చున్నాడు, అతను మీకు తెలుసా? ఎవరండి అతను? పక్కన కూర్చున్న అతను సురేష్. మీరు 1 year బ్యాక్ గచ్చిబౌల్లో ఎక్కడో జాబ్ చేసేవాళ్ళు, అక్కడ మీ కొలీగ్ ఫ్రెష్ ప్లస్ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్ రిలేషన్ ఉన్న వ్యక్తి గుర్తున్నాడా? అని నిజాలు చెప్పమ్మా. ఒకటి ఇక్కడ ముఖ్యంగా ఒకటి భవాని, కంగారు పడవలసింది ఏం లేదు. 2 ముఖ్యమైనటువంటి అంశాలు కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మోస్ట్ ఇంపార్టెంట్, నీ హెచ్ఐవి డయాగ్నోసిస్ అనేది కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత వచ్చిందా, అంతకుముందే నీకు తెలుసా? ఇందులో నిజం చెప్పాలి. రెండోది ఏంటంటే, సురేష్ అనేటటువంటి ఈ వ్యక్తి తెలుసా తెలీదా, ఇవి కావాలి. ఈ 2 ఇంపార్టెంట్ ఇష్యూస్ నాకు. తెలిసింది. నాకు ఎవరు తెలుసా? సురేష్ అండి. సురేష్ తెలుసా? తెలిసింది. సురేష్ వ్యక్తితో నీకు రిలేషన్ ఉందా లేదా? ఫిజికల్ రిలేషన్ ఉందా లేదా? లేదండి, అలాగా ఫ్రెండ్షిప్ కింద చెప్తున్నాడండి. ఆయన నా మీద తప్పుడు నిందలు వేయాలని వేస్తున్నాడండి. ఒక మేజర్ ప్రాబ్లము మీ ద్వారా ఇంతమందికి అంటుకుంది అనేది వాళ్ళిద్దరు ఎలిగేషను. ఇప్పుడు ఆ 20 మందిని పిలిపించమంటారా ఏంటి? లేదు మేడం, నాకు అలాంటి ఏమి ఉద్దేశాలు లేవు మేడం. ఊరికే మీ మీద కక్ష కట్టుకొని వాళ్ళు ఎందుకు వేస్తారండి? సంవత్సరం తర్వాత ఒక అబ్బాయి వచ్చి ఎందుకు మాట్లాడతాడమ్మా, అతనికి అదే ప్రాబ్లం, నీకు అదే ప్రాబ్లం, మీ ఆయనకి అదే ప్రాబ్లం అని నువ్వు చెప్తున్నావు. మీ ఆయన అయితే ఇంకా ఒప్పుకోలే. నా మీద కావాలని వేస్తున్నారు మేడం. వచ్చి నీ మీద ఎందుకు వేస్తారమ్మా అంటున్నాను. ఎందుకు వేయాలి? నీ వెనకాల ఏముందని నీ మీద వేస్తారు? అన్ని అబద్ధాలే అమ్మా, వాళ్ళు చెప్పినవన్నీ అబద్ధాలే. మేము అడిగినటువంటి ప్రశ్నలు అన్ని కూడా బేకార్ ప్రశ్నలు, అవి కాదు. మరి నీకు హెచ్ఐవి అలా వచ్చింది? ప్రెగ్నెంట్కి వెళ్తే నాకు ప్రెగ్నెంట్ కాదని ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది అని నీకు తెలిసింది ప్రెగ్నెన్సీ టైంకి. అది ఎప్పటి నుంచో ఉంటేనే ట్రేస్ అవుట్ అవుతుంది. గబ్బుక్కుని ప్రెగ్నెన్సీ వచ్చేస్తే ఇంజెక్షన్ అయ్యగానే ఆ రోజే తెలియదు ప్రాబ్లం, దానికి ఇంకో 2 years 3 years పడుతుంది. నీకు తెలిసే టైంకి మీరు అప్పటిదాకా హాస్పిటల్కి ఏం వెళ్ళింది లేదు, అవునా? నీకు హాస్పిటల్కి వెళ్ళేసరికి అమ్మాయికి ఎప్పటి నుంచో ఉందండి అని చెప్పారు డాక్టర్స్. అప్పటికి 1 year బ్యాక్ అతనితో నీకు రిలేషన్ ఉంది. నీకు అంతకుముందు నిజంగానే తెలియదా నీకు హెల్త్ ప్రాబ్లం ఉందని? నాకు తెలియదు. ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటి, మీ ఆయన ద్వారా మీకు ఇది వచ్చిందనే? మీ ఆయన పాజిటివా కాదా? మీ ఆయన నుంచి మీకు వచ్చిందనా ఈ జబ్బు? అవునండి, తన ద్వారానే వచ్చిందండి. మీ ఆయన ద్వారానే అవతల వ్యక్తికి కూడా వెళ్ళి ఉండొచ్చా? ఆన్సర్కి తెలిసిపోతుంది కదమ్మా. ఒక వ్యక్తి వచ్చి అలా ఆయనకి కాదండి నాకు మీరు న్యాయం చేయాలి, ఆ అమ్మాయి ఒక్కదానితో నాకు రిలేషన్ ఉంది, వాళ్ళిద్దరు చెప్పుకుని వచ్చి ఉంటారేమో మేడం, నాకైతే తెలియదు. మేము ఇప్పుడు డాక్టర్స్ పిలుచుకురావాలా? ఓకే. ఓహో, మీరు ఏదన్నా ఇద్దరు చెప్పాలి ఇప్పుడు బయటికి. వాళ్ళిద్దరు వచ్చి కూర్చున్నారు ఎదురుగా, మీ ద్వారా వాళ్ళు సఫర్ అవుతున్నారు కదా, మీరు మాట్లాడకపోతే ఎలాగా? మాట్లాడుతున్నాను కదా మేడం. తమ్ముడు నువ్వు పాజిటివా నెగిటివా? ఒకటే క్లారిటీ, నువ్వు నెగిటివా? ఏది రిపోర్ట్స్ చూపెట్టండి. ఎందుకు ఇంట్లో ఉన్నాయి కాదు, రిపోర్ట్స్ ఉంటాయి కదయ్యా. రిపోర్ట్స్ నీ ఫోన్ లో గానీ ఎక్కడో చాటు ఉంటాయి కదా రిపోర్ట్స్. మీ ఆవిడ ఇప్పుడు నువ్వు మీ ఆవిడ మీద ఎలిగేషన్స్ పెడుతున్నావు, మీ ఆవిడ నీ మీద ఎలిగేషన్స్ పెడుతుంది. ఏమని? ఒక్క నిమిషం నాన్న, ఏమని? ఇతనికి ఆల్రెడీ ఇంట్లో కండమ్స్ ప్యాంట్స్లో వీటిలో దొరుకుతూ ఉంటాయండి. వేరే అమ్మాయిలతో అక్రమ సంబంధాలు చాలా ఉన్నాయి. నేను ఇతన్ని లవ్ మ్యారేజ్ చేసుకున్నాను, ఇతని వల్లే నాకు వచ్చింది ఈ రోజున. ఈ ప్రెగ్నెన్సీ కూడా నా భర్తదే అంటుంది. ఓకే మేడం, మీరు ఫోన్లు చెక్ చేస్తే మొత్తం అర్థమైపోతుంది కదా మేడం. ఫోన్స్ చెక్ చేసాం కాబట్టి నిన్ను పిలిచాం బాబు. మిగతాది నువ్వు ఆవిడ ముందు క్లారిటీ ఇస్తే మళ్ళీ ఆవిడని అడుగుతాం మేము.
నీకు కండోమ్స్ దొరికినాయా లేదా నీ ప్యాంట్స్ లో? నీకు వేరే అమ్మాయిలతో అక్రమ సంబంధం ఉందా లేదా? అవును మేడం, నేను అమ్మాయిని ఇష్టపడే, అమ్మాయి నాకు ఇష్టం అంటేనే నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నా. అసలు మళ్ళీ వేరే దగ్గరికి ఎందుకు పోతా నేను? ఇంకా అంతకుముందు ఉన్నాయా వేరే అమ్మాయిలతో నీకు? అట్లా ఏం లేవు మేడం. అవన్నీ కావాలని నా మీదే నిందలేస్తున్నాడు. మరి నా తల్లిదండ్రులు లేడని కావాలని కదమ్మా, అతని రిపోర్ట్ నీ దగ్గర ఉందా? అతను పాజిటివ్ అన్న రిపోర్ట్ మీ దగ్గర ఉందా? ఏం తల్లి తన దగ్గరే ఉన్నాయండి, నా దగ్గర ఏం రిపోర్ట్స్ లేవండి. నువ్వైతే పాజిటివ్, అతని రిపోర్ట్ అయితే నీ దగ్గర లేదు. లేదండి. మరి అతను పాజిటివ్ అని నీకెలా తెలిసి? చూసావా రిపోర్ట్? నువ్వు డాక్టర్స్ చెప్పారా నీకు? డాక్టర్సే చెప్పారండి. ఆయన ఎప్పుడు టెస్ట్ చేసుకున్నాడమ్మా డాక్టర్స్ చెప్పడానికి నీకు? ఇద్దరం వెళ్ళామండి, ఇద్దరం వెళ్ళాము. కానీ తను నీకు చేసేటప్పుడు ఆయనకి చేశారు. చేశారండి. మరి ఆ ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకోవాలి కదా. నువ్వేమంటున్నావు? నేను క్యారెక్టర్ లో పర్ఫెక్ట్ అండి, నాకు అసలు ఎవరితో సంబంధం లేదు, రికార్డ్స్ ఆయనవే, ఫోన్లు ఆయనవే, కండోమ్స్ ఆయనవే, జబ్బు ఆయనదే, ఆయనే నాకు అంటగట్టాడు అన్నప్పుడు ఎంత సీరియస్ విషయం అది. నువ్వు ఆ పేపర్స్ పట్టుకుని నువ్వు ఆ డాక్టర్స్కి చెప్పినా కూడా ఇమీడియట్గా ఆయన మీద కేసు బుక్ చేస్తారు. నీ లైఫ్ స్పాయిల్ అయిపోయింది కదా, ఇక్కడ జీవితం స్పానే తగ్గిపోతుంది. నీ మాటే నిజం అనుకుందాం, ఇద్దరు పాజిటివ్ ఎలా అవుతారు? ఇప్పుడు అతనితో సంబంధం ఉన్నదని ఒప్పుకున్నావు కదా సురేష్తో, ఓకే, అతనికి వేరే ఆడవాళ్ళతో ఎవరితో సంబంధం లేదంట, కాండం వేసుకుంటానంటే కనుక కాండం వద్దు నాకు ఇలాగే కావాలని చెప్పి 1 year బ్యాక్ మీ పెళ్ళి అవ్వకముందు అతనితో శారీరకంగా కలిసావు. అతను టెస్ట్ చేయించుకుంటే, ఎందుకు టెస్ట్ చేయించుకున్నాడు నాకు తెలియదు కానీ అతను టెస్ట్ చేయించుకుంటే అతను పాజిటివ్ అంట. ఇప్పుడు ఏమొచ్చి నా భర్త కూడా పాజిటివ్ అని అంటున్నావు. సో ఇవన్నీ ఈ డాట్స్ అన్ని మనం కలుపుకుంటే సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది? సోర్స్ ఏంటి? కారణం ఎవరు? ఇద్దరు పాజిటివ్ ఉన్న వాళ్ళు అబద్ధం ఆడుతున్నారా, లేదంటే నువ్వు అబద్ధం ఆడుతున్నావా? అంటే లెట్స్ థింక్ లాజికల్లీ. అంటే మనకి ఇక్కడ రిపోర్ట్స్ ఏమీ లేవు కాబట్టి లెట్స్ థింక్ అబౌట్ ఇట్ లాజికల్లీ. ఎవిడెన్స్ కూడా ఉంది, ఎవిడెన్స్తో మాట్లాడతాం నెక్స్ట్ స్టెప్లో. ఎందుకంటే మీలో ఉన్న మంచితనం ఏదైనా బయటపడుతుందేమో అని వెయిట్ చేస్తున్నాం అంతే. నిజం ఒప్పుకుంటే వీళ్ళకేం న్యాయం చేయాలి, మీకేం న్యాయం చేయాలని మేము ఆలోచించాలి కదా. మీ దగ్గర ఆ నిజాన్ని ఒప్పుకునే అంత క్యారెక్టర్ లేనప్పుడు మేము ఎవిడెన్స్లతో దిగామంటే క్రిమినల్ కేసులు బుక్ అవుతాయి. దాన్ని బట్టి మీరు ఆన్సర్ చెప్పండి. ఇక్కడ నిజం చెప్పమ్మా. నిజంగా మాకు ఏం రిలేషన్ ఏం లేదండి. నేను ప్రేమించిన ఫోన్ తీస్తారండి బాబా, ఫోన్ రికార్డ్స్. నువ్వు ఇందాక అన్నావు కదమ్మా, మా హస్బెండ్ ఫోన్కే మెసేజ్లు వచ్చినాయండి, అవే తీసుకుంటున్నామా, అవే చూసారా, ఆయనే క్రియేట్ చేశాడని. మీకు ఇప్పుడు ఫోన్ రికార్డ్స్ వినిపిస్తాం. నీ ఫోన్ నుంచి వచ్చినవి ఆయన ఫార్వర్డ్ చేసుకొని పెట్టుకున్నాడు. నీ ఫోన్లో ఉన్నవి ఎవిడెన్స్ కింద దాచుకొని పెట్టుకున్నాడు. ఇప్పుడు అవి వినిపిస్తాము, తర్వాత నువ్వు నిజం మాట్లాడడానికన్నా ట్రై చేయి కనీసం. నా ఫోన్ తీసుకురా. ఇప్పుడు వినిపిస్తే ఆవిడలో ఉన్న మానవత్వాన్ని బయటకు వస్తుందేమో. ఓ 20 మంది రికార్డ్స్ అంటే ఆన్ చేయను అనేది. నిజం చెప్పమ్మా. ఇప్పటికన్నా పక్కన వాళ్ళ మీద దోసారి, పక్కన వాళ్ళ మీద చెప్పారు. నిజాలు చెప్పు. సారీ మేడం, నేను ఏం సారీ నువ్వు మాట్లాడేది? ఎవిడెన్స్ తీసుకొస్తే తప్ప నువ్వు మాట్లాడవా? ఇప్పుడు రికార్డ్స్ పెడితే ఆ 20 మంది ఎక్కడున్నారో సమాజంలో తిరుగుతున్నారు కదా, నీ వల్ల ఇదైన వాళ్ళంతా వస్తారు. భర్త మీద తోస్తున్నావా నువ్వు? చెప్తాను మేడం. సరే పైన కూర్చోమ్మా. పైన కూర్చుని అసలు ఇప్పటికైనా వాస్తవాలు చెప్పు. నీకు ఎలా వచ్చిందో అది చెప్పు. ప్రధానంగా నాకు ఫస్ట్ పెళ్ళి అయింది మేడం. ఏమ్మా, మేము సాక్ష్యాలు తెస్తే తప్ప మీరు బయటపడరా? చెప్పండి. అది పెద్దలు నిర్ణయించిన పిల్ల? అది కూడా నాది లవ్ మ్యారేజ్ అండి. అది లవ్. ఎన్ని సంవత్సరాల క్రితం అమ్మా? 3 సంవత్సరాల కిందట. ఏంటి బాబు, సంవత్సరానికి ఒకళ్ళు. 3 ఏళ్ల క్రితం ఫస్ట్ ఒక పెళ్ళి అయింది, ఒక హస్బెండ్, తర్వాత అబ్బాయి, ఈ 1 year, సెకండ్ ఇయర్కి అతను, ఈ లాస్ట్ ఇయర్కి ఇతను. సంవత్సరానికి ఒక హస్బెండా? చెప్పమ్మా, నీ స్టోరీ చెప్పు. కాసేపు మేము ఎవ్వరం మాట్లాడం. ఇప్పుడన్నా నిజాలు మనసు విప్పి మాట్లాడతల్లి. ఇక్కడ నీ ప్రాబ్లం గురించి మేము ఎవ్వరం ఫీల్ అవ్వట్లా. నీకున్న ఏది హెల్త్ ప్రాబ్లం మీరు హైలైట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ నిజాలు మాట్లాడితే వీళ్ళకేం న్యాయం చేయాలి, నీకేం న్యాయం చేయాలని మేము మాట్లాడతాం. చెప్పండి, మీకేం కష్టం వచ్చిందో. 3 నెలల కిందట పెళ్ళి అయింది. 3 ఏళ్ల క్రితం. 3 సంవత్సరాల కిందట పెళ్ళి అయింది. మ్యారేజ్ అయితే మా హస్బెండ్కి ఉందండి. ఇది ఫస్ట్ హస్బెండ్కి ఉందా హెల్త్ ప్రాబ్లం? ఎలా తెలిసిందమ్మా నీకు అతనికి ఉందని? మా హస్బెండ్ చనిపోయాకే తెలిసింది. చనిపోయిన దానికి కారణం టెస్టింగ్ ద్వారా తెలిసిందా? చనిపోవటానికి కారణం చనిపోక ముందా, చనిపోయిన తర్వాత? చనిపోయిన తర్వాత టెస్టులు చేయించుకున్నాను. అది ఎలా చనిపోయాడంటే డాక్టర్స్ చెప్పారు, ఈ లోపు నువ్వు టెస్ట్ చేయించుకున్నావు. మరి నీకు అప్పుడే తెలుసు కదా నాన్న, 3 years అప్పుడే నీకు తెలుసు నీకు ప్రాబ్లం అంటుకుంది అని. నువ్వెంత జాగ్రత్తగా ఉండాలి. పాజిటివ్ అయ్యా తర్వాత చనిపోయడానికి తర్వాత నాకు వచ్చింది నా భర్త వల్లే కదండి. నాకు వచ్చింది ఒక మగాడి వల్ల వచ్చింది. నా జీవితం ఎలా పాడు చేసింది ఒక మగవాడే. నేను మగాళ్ళ మీద కక్ష కట్టేసావా? సరే, అతని వల్ల వచ్చింది, అతను చేసిన పాపం పనుల వల్ల నీకు అంటుకుంది. తర్వాత ఇదెందుకు జరుగుతుంది అన్నది మాకు కావాలి. ఈ మగవాళ్ళు ఏంటి, ఈ భర్త ఏంటి, అతను ఎవడు? నన్ను చులకంగా చూస్తున్నారని నేను ఇలా చేశానండి. నీకు సమాజం ఏంటి? అమ్మా నమస్తే. ఎంతమందికి అంటగట్టావు తల్లి ఇప్పటికి?
ఎంతమందికి అంటే నీకు పాజిటివ్ ఉందని ఎవరికి తెలుసమ్మా? ఎవరికి తెలియదండి. మరి ఎవరు చులకనగా చూస్తున్నారు మిమ్మల్ని? మా ఇంట్లో వాళ్ళేనండి. వాళ్ళకి తెలుసుగా ప్రాబ్లం ఏంటి అని. ఓకే. మా ఇంట్లో వాళ్ళంటే మా హస్బెండ్ తరపు వాళ్ళకి అందరికి తెలిసింది తను ఎలాంటిది అని అందరూ నన్ను చులకనగా చేస్తుంటే. సో నీకు ముందు నుంచే ఉండటం వల్ల అతనికి వచ్చింది, ఆ కారణం వల్ల అతను చనిపోయాడు అనే బ్లేమా? ఏమ్మా అంతేనా? వాళ్ళు ఎవరైతే ఉన్నారో నీ భర్త తరపున వాళ్ళు, నీకు ముందు వచ్చింది, నువ్వే అతనికి అంటగట్టావు కాబట్టి దానివల్ల నా కొడుకుని పోగొట్టుకున్నావు అనేటటువంటి బ్లేమ్ నీ మీద వేశారా? అవునండి, ఆ కక్షతోటే నేను చేశానండి ఇలా. ఏ కక్షతో? ఇప్పుడు సార్ అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? మీ ఆయన వల్ల నీకు వచ్చిందని నువ్వు అనుకుంటున్నావు, నీ వల్ల వాళ్ళకి వచ్చిందని వాళ్ళు అంటున్నారు. నువ్వేమనుకుంటున్నావు? వాళ్ళ నన్ను చులకంగా చూస్తున్నారని నేను ఇలా చేశాను. అలా కాదు, నువ్వేమనుకుంటున్నావు అని మేడం అడుగుతున్నారు. నీకు నిజంగా నువ్వు ఇక్కడికి వచ్చి నీకు తెలుసు కదా ముందు ఆయనకు వచ్చిందా నీకు వచ్చిందా అని. నువ్వేమనుకుంటున్నావు? చనిపోయిన భర్తను మేమేమో అడగలేము. ఇప్పుడు నీకెలా వచ్చింది, ఇక్కడికి వచ్చిన తర్వాత అయినా నిజాలు. ఎలాగ నువ్వు కక్ష సాధింపు అన్నట్టు అంటున్నావు, వీళ్ళందరూ బలిపశువులు. అది అర్థం. ఆ 20 మంది కూడా బలిపశువులే. వాళ్ళని ఎతకాలి ఇప్పుడు మేము. సమాజంలో వీళ్ళు ఎంతమందిని పెళ్లిళ్ళు చేసుకున్నారు, ఎంత తిరిగేస్తున్నారు. వాళ్ళంటే టెస్టులు చేసుకున్నారు, బయటపడ్డారు. తెలియదు కదండి మనకి. ఇప్పుడు వాళ్ళంతా పెళ్లిళ్ళు చేసుకుని తిరుగుతూ ఉంటారు. కాంటాక్ట్ ట్రేసింగ్ చేసి వాళ్ళందరికీ జాగ్రత్త పడమని చెప్పాలి ఇప్పుడు మనం. అది కూడా మన బాధ్యత. అవును, చెప్పమ్మా. బాగా కక్ష కట్టావు. ఏంటమ్మా ఇంత అన్యాయం అమ్మా? దారుణంగా ఉన్నావు తల్లి. స్త్రీ జాతికి ఆదర్శమూర్తివి, మగాళ్ళ మీద కక్ష కట్టిన దానివి. ఇంత నిదానంగా మాట్లాడుతుందా ఇవిడ? చేసేదంతా కూడా చేసి ఛీ. ఏమా కొంచెమన్నా బుద్ధి జ్ఞానం లేదా? జాలి పడాలన్నా ఇంత కూడా అనిపించట్లేదు తెలుసా? అలా మొగల వాళ్ళే కదా మేడం నేను ఎలా చేశాను. నీ మొగుడి వల్ల, అందరు మగాళ్ళ వల్ల కాదు కదా. నా ఆఫీస్ టైం ఇడిచిపెట్టుకుని ఇన్ని రోజులు నా టైం వేస్ట్ అయింది. నేను ఆఫీస్ గిట్ట లీవ్ పెట్టి జీవితమే వేస్ట్ అయిందిరా బాబు. నీకు అది తెలియట్లా. తేరగా దొరికిద్ది అనుకుంటే ఇలాగే ఉంటాయి. మళ్ళీ మేమే దొరికినాం ఇట్లా మాకు అంటగట్టడానికి. బాబు రవి, నువ్వు పాజిటివా కాదా? ఫస్ట్ నువ్వు పాజిటివా కాదా? ఇంకా నాకు టెస్ట్ రిపోర్ట్స్ వచ్చినాయి సార్, నేను పాజిటివ్ అని వచ్చింది. ఇప్పుడు చెక్ చేసుకోవాలి. మళ్ళీ రిపీటెడ్ గా చెక్ చేసుకోవాలంటున్నావా? అది వాళ్ళు ఇద్దరు పాజిటివ్, వాళ్ళిద్దరు జీవితాలు అయిపోయినాయి తల్లి. ఇంకా మగజాతిని అంతా కూడా లేపేస్తావా మీ మొగుడు చేసిన తప్పు గురించి? అదేనా నీకు అల్టిమేట్ డెస్టినేషన్? నా భర్తను చేసుకున్నప్పుడు నేను కూడా మంచిగానే ఉండేదాన్ని. ఆయనకు కూడా తెలిసి ఉండకపోవచ్చు కదమ్మా. అతనికి ప్రాబ్లం ఉందని అతను తెలిసి ఉండకపోవచ్చు. నీకు తెలిసినా నువ్వు జాగ్రత్త పడాలి కదా. నా వల్ల ఇంకా మిగతా వాళ్ళ ప్రాణాలు ఇది అవ్వకూడదని. ఇదేం సైకలాజికల్ ప్రాబ్లం తల్లి? ఇంత కక్ష కట్టావు, మగజాతిని హరించేస్తావా ఏంటి? ఇప్పటికైనా చెప్పమ్మా, ఇక్కడి వరకు వచ్చావు, ఇంకే సంబంధాలు లేవు అని చెప్పకు. అందులో ఉన్న 20 మంది కాకుండా ఇంకా ఎంతమంది ఉన్నారు? ఆ 20 వరకు మేము కన్ఫర్మ్ చేస్తున్నాం. ఇవి కాకుండా ఇంకా ఎంతమంది ఉన్నారు చెప్పు. ఉన్నారా చాలా మంది? 20 నెంబర్స్ ఉన్నాయి ఇందులో. అందరూ తిడుతున్నారు నిన్ను, వాళ్ళందరికీ తెలుసు. ఏమ్మా ఎంతమందికి అంటించావు ఇదంతా? 35 మంది. 35 మందా? నా జీవితం పాడు చేసింది వాళ్ళే కదా సార్. నీ కడుపు నిండిందా? 35 మందా? ఇంకా ఎంతమంది లిస్ట్ లో ఉన్నారు నీ హిట్ లిస్ట్ లో? ఇంకా ఎంతమందితో? ఇంక ఇది ఇప్పుడు ఈ రోజు ఇతను ఇక్కడ తీసుకురాకపోతే, సురేష్ రవి ఇక్కడికి రాకపోతే కనుక ఇంకా ఎంతమంది ఉండేవారు? ఇప్పటికైనా నీ 35 నెంబర్ నిజమేనా? ఖచ్చితంగా అమ్మాయి ఫేస్ రివీల్ చేయాలి, డైరెక్టర్ గారితో మాట్లాడాలి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ పోనా దానికైనా ఆల్టర్నేట్. ఈ అమ్మాయి ఫలానా అని తెలియకపోతే ఏదో తేరగా దొరుకుతున్నారు ఆడపిల్లలు అని చెప్పి ఎవరికాడు కమిట్ అవుతున్నారు, ఫ్రీగా వచ్చింది కదా అని. అమ్మాయి ఇస్తున్న ఆఫర్ ఎలా ఉందో చూసారా? అవతల వ్యక్తి ఎగ్జాంపుల్ అండి మనకి. ఏ రకంగా ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్ అనగానే తేరగా వచ్చింది కదా అన్నట్టు ఆడేదో గిఫ్ట్ ఇస్తున్నాడు, వాడుకుంటున్నాడు. జీవితమే పోతుందని ఆ సెకండ్ కాళ్ళకి తెలియట్లా. ఈ అమ్మాయి వచ్చి ఆ రూమ్ లోకి వచ్చి నాకు కాండం అక్కర్లేదు అన్నప్పుడే యూజువల్ గా ఆడపిల్లలు ముందుగా ఉంటారు జాగ్రత్తలు తీసుకోవటానికి. ఎందుకంటే ఈ HIV AIDS గురించి కాదు కానీ ప్రెగ్నెన్సీ రాకుండా. ఈ అమ్మాయి అది కూడా లెక్క చేయకుండా ఈ అమ్మాయి ఎవరే నువ్వు కాండం లేకుండానే నన్ను నాతో కలవాలి అంటే నీకు హింట్ రావాలి. నాకు ఆ మూమెంట్ లో ఏం అదే మగాన్ని అన్నావు ఇందాక, అనిగిందా? ఇప్పుడు మనకు మగజాతి మీద కక్ష కట్టిందా పిల్ల? అంతే కదా, మనం వైబ్రేషన్ 5th గేర్ లో వెళ్తుంది. అప్పుడు ఇవన్నీ కనిపించవు. అప్పుడు అయ్యిందా? ఇప్పుడు ట్రీట్మెంట్లు తీసుకుంటుంటే నా జీవితమే పాడు చేశారు మేడం వాళ్ళు. అమ్మ నీ జీవితం పాడు చేసింది ఒక వ్యక్తి. సమాజంలో అందరూ 100% పర్ఫెక్ట్ గా ఉండరు. క్రిమినల్స్ ఉంటారు, చీటర్స్ ఉంటారు, అందరూ ఉంటారు. నీ భర్త అట్లాంటి వాడు అనుకుందాం. నువ్వు అలాగే తయారవుతావా? ఇంతమందిని మోసం చేస్తావా? 35 మంది అంటే నాన్న ఆగమ్మా. ఇక్కడ కొట్టాను కదా, ఇక్కడ ఆగండి. ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారంటే అక్కడ ఏం చేశారు? రెండు అతనికి జాగ్రత్తలు తీసుకోవాల్సినప్పుడు ఏం చేశారు? ఆడపిల్ల మీద, ప్రెగ్నెంట్ ఆడపిల్ల మీద చేతులు వేస్తున్నారు. ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు.
అయినా కానీ ఇక్కడ మా సమక్షంలో అమ్మాయి మీద ఇక్కడ కొట్టేదానికి హక్కు లేదు మీకు. పిచ్చాశాలు వేస్తున్నారా ఏంటి? చేసి ఒళ్ళు కొవ్వెక్కి చేసిన పనులన్నీ చేసేసుకొని ఇక్కడ సమాధానం అడిగేటప్పుడు మీకు పౌరుషాలు వచ్చినాయా? ఇలా బిహేవ్ చేస్తున్నారని పిల్ల అట్ట తయారైంది. ఏం సమాధానం చెప్తావు ఇప్పుడు ఆ పిల్లకి? నీకు అసలు హక్కే లేదు. నువ్వేంటంటే నీ సుఖం గురించి ముందు జాగ్రత్తలు లేకుండా అమ్మాయి చెప్పిందల్లా పాట పాడి నువ్వు ముందుకెళ్ళావు. అతనికి ఉంది హక్కు. ఈ పిల్లడు మాట్లాడచ్చు, నువ్వెవరో మాట్లాడతాకి? ఒళ్ళు కొవ్వెక్కి చేసుకున్న పనికి తేరగా ఒక ఆడపిల్ల వస్తుందంటే ఇలాగే ఉంటాయి రిజల్ట్స్. ఒక అమ్మాయితో అక్రమ సంబంధాలు పెట్టుకునేటప్పుడు ఆలోచించుకోరా? మళ్ళీ మీరు వేరే పెళ్లిళ్ళు చేసుకుంటే వాళ్ళ జీవితాలు నాశనాలు. అమ్మా భవాని, ఇక్కడ చూడు, ఒకటి నువ్వు ఒక బాధితురాలు, నువ్వు ఒక ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న వ్యక్తి కాబట్టి నీ మీద మాకు ఒక జాలి ఉంది. రెండోది నువ్వు ప్రెగ్నెంట్, అది కూడా మాకు బాధ ఉంది. మూడోది ఏంటంటే ఒక మగాడు ఎవడైతే కనుక నీకు చెప్పకుండా నిన్ను పెళ్లి చేసుకుని నీకు ఇది అంటించాడో వాడు ఇక్కడ లేడు. కానీ వాడి మీద ఉండేటటువంటి కసి కోపంతో నువ్వు ఒక డిప్రెషన్లోకి వెళ్ళి ఒక భయంకరమైనటువంటి మనోవేదనలోకి వెళ్ళి ఇంత అరాచకానికి నువ్వు ఒడిగట్టావు. ఇప్పటికైనా నీకు అర్థమైందా? ఇక్కడ లైట్లు వేసి ఇంకొక పరువు తీసేటటువంటి అంశం కాదు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఒక ఆలోచన వచ్చిందా నువ్వు ఎందుకు ఇలా వెళ్ళావు అనేది? నువ్వు చేసినటువంటిది పాపం పని అనేటువంటిది ఇప్పటికైనా అర్థమైందా? నీ నేరం అంగీకరిస్తావా? ఒక్క మగాడు చేసినటువంటి తప్పు వల్ల మొత్తం జాతినే అవమానిస్తూ మొత్తం అందరూ ఇంతే అని చెప్పి ఎంతమందిని అయితే అంతమందికి నేను లేపుకుని వెళ్ళిపోతానంటే దీన్ని ఏమంటారమ్మా? టెర్రరిజం అంటారు. దీన్ని టెర్రరిజం అంటారు. అంటే మగజాతినే లేపేస్తావా? మీ నాన్న మొగాడు కాదా? నీకున్న తమ్ముడు మొగాడు కాదా? మీ అన్నయ్య మొగాడు కాదా? మగజాతిని అంతా ఏలెత్తి చూపెడుతున్నారు మీరు? వెనకాల ఫ్యామిలీ లేదు కదా అని ఒళ్ళు కొవ్వెక్కి చేస్తుంది. కోపలు పగల కొట్టేవాళ్ళు లేక కక్ష కడుతుంది. అంటే ఎవడి మీద కక్ష కడతావు? తీసుకెళ్ళి జైల్లో పడేస్తాను. ఇప్పుడు ఏ రకంగా జాలి పడాలి నీ మీద? ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్, వాళ్ళిద్దరికి ఇచ్చావు. వీళ్ళిద్దరితో పాటు ఇంకో 33 మందో ఇంకో 50 మందో, కరెక్ట్ లెక్క ఇప్పటికీ తేలిందో లేదో నాకు తెలీదు. నువ్వు పుట్టబోయే బిడ్డకు కూడా ఇప్పుడు టెస్ట్ చేయాలి. పుట్టబోయే బిడ్డకు కూడా ఇది కన్సీవ్ అవ్వబోయే బిడ్డకు కూడా వస్తుంది. ఆడు మగాడైతే మగాడైనా ఆడైనా వాళ్ళేం పాపం చేశారని నీకు ఆ మాత్రం జ్ఞానం లేదు. ఇప్పుడు మగజాతి మీద కక్ష కట్టావు, అది సెకండరీ విషయం. పిల్లలు ఎందుకు, ప్రెగ్నెన్సీ ఎందుకు, ఏం చేద్దామని? ఇది ఉమెన్స్ వాళ్ళని పిలవాలండి, ఉమెన్స్ వెల్ఫేర్ వాళ్ళని పిలవాలి ఈ అమ్మాయి విషయంలో. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో ఎవరు లేరు. ఇన్ కేసు ఇప్పుడు ఈ అమ్మాయి అంటే ఏ హాస్టల్లోనే ఉంటుంది. ఇప్పుడు ఇతను ప్రొటెక్ట్ చేస్తాం సరే, అమ్మాయికి కౌన్సిలింగ్ అవసరం. నెక్స్ట్ కొంత కేసులు రిజిస్టర్ అవుతాయి. ఇవన్నీ ఎవరెవరు ఏంటని ట్రీట్మెంట్లు నడిపించాలి కదా. చాలా పెద్ద ఇష్యూ ఇది సార్. ఇక్కడ మనం ఆలోచించేది ఏంటంటే ఎక్కువ బాధపడేది రాజు గురించి మేడం. ఎందుకంటే ఇక్కడ అతను ఏ పాపం ఎరగడు. ఒకటి సిన్సియర్గా వచ్చాడు, ఒక అనాథ అమ్మాయి అని చెప్పుకుంది, అరే ఈ అమ్మాయి నష్టపోతుంది అనేటటువంటి బాధతో ఒక ఆడపిల్లని కాపాడదాం అనేటటువంటి పెద్ద మనసుతో అతను ముందుకొచ్చి ఈ అమ్మాయిని చేసుకున్నందుకు ఏ తప్పు ఎరగనటువంటి అబ్బాయికి ఎంత భయంకరమైనటువంటి పనిష్మెంట్ ఇచ్చింది. హీఈస్ ఆల్సో పాజిటివ్, రాజు కూడా పాజిటివ్. మొదటి స్టార్టింగ్లో ఏంటంటే సిగ్గుపట్టడం ఇంకో ఆలోచన వల్ల అతను బయటకు చెప్పుకోలేదు. కానీ ఇంకో ముఖ్యంగా ఈ ఎపిసోడ్ ద్వారా ఏంటంటే మేడం, మనం ప్రత్యేకంగా చూసే ప్రేక్షకులకి ఎవరికన్నా ఇది అవమానకరంగా అనిపించచ్చేమో, కానీ మనం ఇక్కడ హెచ్ఐవి అనేటటువంటి జబ్బుని వేలెత్తి చూపెట్టట్లేదు, దాన్ని స్టిగ్మా కింద చూడట్లేదు, దాన్ని తప్పుగా ప్రవర్తించట్లేదు. అలా జబ్బు బారిన పడినటువంటి వాళ్ళని తక్కువ చేసి చూపెట్టి మాట్లాడేటటువంటి ఉద్దేశం కాదండి. కానీ ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా ఇక్కడ ఒక నేరారోపణ జరుగుతుంది, ఒక భయంకరమైనటువంటి కక్ష సాధింపు చర్య జరుగుతుంది. సో ఈ క్రమంలో ఏంటంటే ఈ అమ్మాయి ఎంతమందికి ఇది ఇచ్చింది, ఎంతమంది ఈ అమ్మాయి ద్వారా బాధపడుతున్నారు, ఎంతమంది బాధితులు ఉన్నాయి, ఎంతమందికి ఈరోజు ప్రాణహాని ఉంది, అందులో ఎంతమంది పాజిటివ్ అని తెలుసుకున్నారు, అందులో ఎంతమంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అనే ఈ కాంటాక్ట్ ట్రేసింగ్ అనేటటువంటి చేయడం చాలా ఇంపార్టెంట్. మన కరోనా టైంలో తెలుసు కదా, కాంటాక్ట్ ట్రేసింగ్ చేసేవాళ్ళం. ఒకరికి ఉండుంటే కనుక కుటుంబంలో ఉండేటటువంటి 20-30 మందికి కూడా మనం ఎంతమంది ఉంటే అంతమందికి టెస్ట్ చేసేవాళ్ళం. ఆ క్రమంలో ఏంటంటే ఈరోజు హెచ్ఐవి అనేటటువంటి పదం మనం పదే పదే వాడవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఈ అమ్మాయి హెచ్ఐవి బాధితురాలు అయినా కూడా ఈ అమ్మాయిని నిలదీసి ఖండించి వేలెత్తి చూపెట్టే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ అమ్మాయికి ఉండే జబ్బు గురించి మనకు బాధ కలిగినా కూడా ఈరోజు ఈ అమ్మాయి అందరికీ పంచిచ్చేటటువంటి ప్రవర్తన ఏదైతే ఉందో అది నేరం. కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా ఇలా మాట్లాడవలసి వస్తుంది. రాజు ఎందుకు బాధితుడు, అసలైనటువంటి బాధితుడు అంటున్నానంటే, తెలిసిన తర్వాత ఇంత అన్యాయంగా అన్ని వార్తలు విని అన్ని వాయిస్ మెసేజ్లు విన్న తర్వాత ఒక మగాడే నా భార్యతో ఉన్నాడు, గతంలో ఉన్నాడు అనుకున్న తట్టుకోలేనటువంటి ఈ ప్రపంచంలో లైవ్లో కూడా ఇంతమంది రన్నింగ్లో ఉన్నారా అనేటటువంటి వార్తను విన్నా కూడా కేవలం ఈ అమ్మాయి కన్సీవ్ అయింది, ప్రెగ్నెంట్ ప్లస్ హెచ్ఐవి పాజిటివ్ అనేటటువంటి జాలి దయతో ఇతను ఇంత కనికరంగా వ్యవహరిస్తుంటే ఇటువైపు కూర్చున్నటువంటి భవానీకి అరే ఒక మగాడు ఎవడో నాకు అంటించి ఇంత విధ్వంసం సృష్టించాడు నా జీవితంలో, వాడు చచ్చిపోయాడు, నన్ను అనాథం చేశాడు, ప్లస్ అవతల వాళ్ళ చేత నాకు వేలెత్తి చూపెట్టాడు, మరి వీడు కూడా మగాడే కదా, ఇక్కడ నా ఎదురుగుంట కూర్చున్నటువంటి భర్త కూడా మగాడే కదా, నేను అతనికి నాకు హెచ్ఐవి ఉన్నదనేది కాకుండా అతనికి కూడా హెచ్ఐవి అనేది ఇచ్చి ప్లస్ ఎవరితోనో కడుపు చేయించుకుని నేను ఇక్కడ కూర్చున్నాను, మరి ఇంత మగాడికి ఇంత జాలి దయ ఉన్నాయి కదా, ఇంత కనికరం ఉంది కదా, మరి ఇతనికి నేను అనవసరంగా ఇచ్చాను కదా అనేటటువంటి ఆలోచన కూడా ఈ అమ్మాయి లేకపోవటం అనేటటువంటిది ఒక్క రాజునొక్కడినే చూసి ఈ అమ్మాయి
రోజు కౌన్సిలింగ్ కంప్లీట్ అయింది, ఈ అమ్మాయి కనువిప్పు కలిగింది, ఈ అమ్మాయి మారిపోయింది అనేటటువంటి ఆలోచన మనకు రావచ్చు. అక్కడ ఆగలేదే, రాజుకి ఇచ్చిన తర్వాత కూడా ఈ ప్రాసెస్ కంటిన్యూ అయింది. ఈ ఫోన్లో ఉన్నటువంటి 20-30 మందో ప్లస్ ఎంతో మందికో ఇచ్చింది. అంటే ఏంటంటే ఇక్కడ నిజంగా మగజాతి మీద తనకు ఒక ఏవగింపు, మగాళ్ళందరూ కూడా ఇలా మోసం చేసి ఆడవాళ్ళని ఇలా వాడుకుని నన్ను ఈరోజు బలిపశువు చేశారు, నా జీవితమే లేకుండా చేశారు అనేటటువంటి ఆలోచన వల్ల ఈ అమ్మాయి ఇంత ఒరిగెట్టిందా, లేదంటే నిజంగా ఈ అమ్మాయికి మొదటి నుంచి మానసిక సమస్య ఉందా, లేదంటే ఆ చనిపోయినటువంటి భర్త దగ్గర నుంచి ఈ అమ్మాయికి వచ్చిందా, ఈ అమ్మాయి దగ్గర నుంచి ఆ భర్తకి వెళ్ళిందా అనేటటువంటి ప్రశ్న నాకు ఈరోజు వస్తుంది మేడం. ఎందుకంటే కనుక ఇక్కడ రాజు గురించి అసలు ఎక్కడ కూడా బాధ లేదు అమ్మాయికి. నేను అన్యాయం అయిపోయాను, నేను మోసపోయాను, నా మొగుడు నన్ను అనాథ చేశాడు కాబట్టి మగజాతి మీద నాకు కోపం వచ్చి అందరికీ నేను ఇది చేస్తున్నాను అంటే కనుక, అరే ఒక అమాయకుడైనటువంటి వ్యక్తి నువ్వు అనాథగా ఉన్నావు అని చెప్పి తీసుకొచ్చి ఇంట్లో కూర్చోపెట్టి నీకు కావాల్సినటువంటి ఉద్యోగం కూడా మానిపించేసి బయటకు పంపిస్తే నువ్వు అలసిపోతావు అనేటటువంటి ఉద్దేశంతో నీకు సర్వ సదుపాయాలు, నీకు అనాథైనటువంటి నీకు ఇప్పటికొచ్చి నీ జీవితంలో చూడనటువంటి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చినటువంటి వ్యక్తికి నువ్వు బహుమానంగా ఇచ్చింది HIV. అది తెలిసిన తర్వాత అతను ఏంటంటే చాచిపెట్టి 2 లెంపకాయలు కొట్టి మెడపట్టుకుని బయటకు గెంటకుండా నిన్ను కాపాడుతూనే ఉన్నాడు, నీ ప్రెగ్నెన్సీని కాపాడుతూనే ఉన్నాడు, నీ జబ్బుని కాపాడుతూనే ఉన్నాడు, నీకు కావాల్సినటువంటి ట్రీట్మెంట్ ఇస్తూనే ఉన్నాడు. వాడు మగాడు కాదా? ఎవడైతే కనుక నీకు ఇది ఇచ్చాడో వాడే మగాడా? వాడు నీకు ఇచ్చాడో నువ్వు వాడికి ఇచ్చావా? ఎలా నమ్మేది ఇదంతా? ఇంత కనికరం లేకుండా ఇంత భయంకరంగా వ్యవహరిస్తున్న నువ్వు ఇదంతా ఒక కట్టుకదేమో, నీకేదన్నా మానసికమైనటువంటి ఒక ఇబ్బంది ఏదన్నా ఉందేమో, ఆ కసి కోపంతో మగవాళ్ళందరికీ అంటించుకుంటూ పోతున్నామేమో. అసలు నీ మానసిక స్టెబిలిటీ ఏంటి అనేటటువంటిది ఈరోజు ఆలోచించవలసినటువంటి అంశం. సురేష్ గురించి పెద్ద చెప్పాల్సినటువంటి అవసరం లేదు. నీలాంటి మగవాళ్ళకి ఏంటంటే నువ్వు ఒక ఎగ్జాంపుల్. ఈరోజు అఫ్కోర్స్ నీకు కూడా నువ్వు దానికి బాధితుడైనా కూడా నువ్వు దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్కి వెళ్ళాలి. ఆ ట్రీట్మెంట్ వాడితే కనుక ఈ రోజుల్లో ఉండేటటువంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వల్ల చాలా అడ్వాన్స్డ్ వచ్చినాయి. ARV థెరపీ, యాంటీ రెట్రోవైరల్ థెరపీ అనేటటువంటిది చాలా అడ్వాన్సెస్ వచ్చినాయి. ఎలాగైతే కనుక మనకి షుగర్కి, డయాబెటీస్కి మనం ఈ రోజుల్లో మందులు వాడుతున్నామో, ఎలాగైతే ఒక షుగర్ బారినటువంటి వ్యక్తికి ఎలాగైతే కనుక ఆ మందులు కరెక్ట్గా ఉండి పచ్చం గిచ్చం ఇవన్నీ చేస్తే కనుక వాళ్ళ జీవితం అనేది ఒక స్టేబుల్గా ఉంటుందో, HIV బారిన పడినటువంటి వాళ్ళకి కూడా ఈరోజు వచ్చేటటువంటి ట్రీట్మెంట్ కూడా అంత ఆధునికంగా ఉంది, అంత మంచి ట్రీట్మెంట్ ఉంది. కాబట్టి అది తూచా తప్పకుండా ట్రీట్మెంట్ వాడుతూ దానికి సంబంధించినటువంటి బ్లడ్ టెస్ట్, CD4 కౌంట్ అనేటటువంటి బ్లడ్ టెస్ట్ క్రమం తప్పకుండా, ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఫ్రీ ట్రీట్మెంట్ అనేటటువంటిది ఉంది కాబట్టి నువ్వు భయపడవలసినటువంటి అవసరం లేదు. కానీ నీ ద్వారా చాలామంది మగవాళ్ళకి అర్థం కావాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఒక ఆడపిల్ల వచ్చింది, ఆ అమ్మాయి పేరు తెలీదు, ఓకే ఆఫీస్లో ప్రైవేట్గా ఉంది, ఆ అమ్మాయి నన్ను పిలిచింది కదా, దొరికిందే ఛాన్స్ అని చెప్పి నాకు కావాల్సినటువంటి వాంఛ తీర్చుకోవాలనేటటువంటి ఉద్దేశంతో హోటల్ బుక్ చేసేయటం, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోవటం, జాగ్రత్త తీసుకుందాం నువ్వు అడిగినా కూడా ఆ అమ్మాయి వద్దు అన్నప్పుడే నువ్వు అక్కడ అయిపోవాలి. ఎందుకు నువ్వు వద్దు అంటున్నావు? ఆడపిల్లగా నువ్వు భయపడాలి కదా. ఏది ఇలాంటి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అనేది కాకుండానే ఒక బ్యాచులర్గా ఉన్న ఆడపిల్ల రేపొద్దున ప్రెగ్నెంట్ అవుతే కనుక ఏంటి ప్రాబ్లం అనే భయం ఆ అమ్మాయికి ఉండాలి కదా. బేసిక్ క్వశ్చన్స్, దీనికి ఏం పెద్ద నాలెడ్జ్, ఉద్యోగం, చదువు అక్కర్లేదు. అయినా కానీ ఆ అమ్మాయి అలా అన్నా కూడా నీ కార్యక్రమంలో నువ్వు ముందుకెళ్ళిపోయావు, కోరి ఇంత కష్టాన్ని కొని తెచ్చుకున్నావు. అయినా కానీ భయపడవలసినటువంటి అవసరం లేదు. ఇందాక నేను చెప్పినటువంటి ట్రీట్మెంట్, ఆ వసతులు కూడా ఫ్రీగా హాస్పిటల్స్లో ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి హెల్ప్ నువ్వు తీసుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది దుర్గా భవాని యొక్క సైకాలజీ మేడం. ఇదేంటంటే దీన్ని ఏమంటాం అంటే కనుక టిపికల్గా సైకోపాత్ సైకాలజీ అంటాం. అంటే ఎక్కడో కూడా ఏదో జీవితంలో ఒక జరగకూడనటువంటి సంఘటన జరిగిన తర్వాత ఆ సంఘటనకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని కళ్ళెదురుగుంటా నిలబడేటటువంటి వాళ్ళందరినీ కూడా ఆ వ్యక్తితో ఊహించుకోవటం. ఆ వ్యక్తి ఏదైతే చేశాడో, ఎందుకంటే కనుక అతను ఎదురుగా ఉంటే కనుక ఈ అమ్మాయి అతన్ని కొట్టి చంపేదేమో, కానీ అతను చనిపోయాడు, అతని వ్యాధి వల్ల చనిపోయాడు. ఈ అమ్మాయి కక్ష సాధింపు వల్ల చనిపోలేదు. సో ఈ అమ్మాయి లోపల ఇంకా ఆ కక్ష అనేది రగిలిపోతుంది, ఆ బాధ అనేది రగిలిపోతుంది, ఆ కోపం అనేది రగిలిపోతుంది. ఆ కోపానికి అంతం ఎక్కడ అనేది ఈరోజు మనం మాట్లాడిన తర్వాత అది ఇక్కడ చల్లబడిందా అనేది నాకు ఇప్పటికీ డౌటే. ఎందుకంటే కనుక వాదించి మేడం ఫోన్ తీసుకొచ్చి నీ కాంటాక్ట్స్ ఏమనగానే కాళ్ళ మీద పడి అది కాదు మేడం, నిజం వాస్తవం ఇది, నా మొగుడి దగ్గర నుంచి వచ్చిందని చెప్పి అసలైనటువంటి కథ వచ్చింది. లేదంటే ఈ కథ ఎప్పటికీ రాదు, ఆ ఫోన్ లేకపోతే ఈ కథ ఎప్పటికీ రాదు. సో ఇప్పటికీ కూడా ఈ అమ్మాయి ఉన్న మానసిక పరిస్థితి అనేటటువంటిది ఒక విచిత్రమైనటువంటి మానసిక పరిస్థితి. ఈ పరిస్థితిని మార్చడానికి బహుశా పోలీస్ స్టేషన్లు, పనిష్మెంట్లు అంటే కనుక అది వేరే విషయం. ఎందుకంటే కనుక ఈరోజు ఈ అమ్మాయి ఆల్రెడీ HIV బారిన పడింది, కడుపులో బెడ్ ఉన్నాడు. ఆ బెడ్ కూడా రానున్న రోజుల్లో HIV బారిన పడతాడో లేదో అనేది మనకు కూడా తెలీదు. అంటే ఇటువంటి విధంగా నలుగురిని ఈ విధంగా హింస పెట్టి చంపేసేయాలి అనేటటువంటి ఆలోచన అందరికీ, ఫ్రీగా ఇలాగా ఈ జబ్బు ఇచ్చేయాలనేటటువంటి ఆలోచనలో ఉండేటటువంటి వాళ్ళకి వాళ్ళ ప్రాణాల మీద కూడా అంత విలువ ఉండదు. అంటే ఏంటంటే వాళ్ళు మెంటలీ ప్రిపేర్ అయిపోయారు, నేను ఈ రోజు కాకపోతే రేపైనా చచ్చిపోతాను, ఈ వ్యాధి వల్ల చనిపోతాను, సమాజం నన్ను వెలివేసింది, నాకు కనికరం లేదు, ఏమీ లేదు, రేపు ఎప్పుడైనా నేను చచ్చిపోవడానికి రెడీ అయినటువంటి వాళ్ళే ఇటువంటి క్రమాల్లో పాటిస్తూ ఉంటారు. ప్రధానంగా ఇటువంటి అమ్మాయిలకు కావాల్సింది ఏంటంటే శిక్ష పరంగా ఎటువంటి శిక్ష పడుతుంది అనేది లాయర్ మేడం చెప్తారు.
కానీ ముఖ్యంగా ఇలాంటి వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఈ అమ్మాయి జీవితాంతం శిక్ష కొన్ని సంవత్సరాలు పడవచ్చు, ఆ తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి విడుదల అవ్వచ్చు. ఆ అమ్మాయి లోపల ఉండేటటువంటి వ్యాధి విడుదల అవ్వదు, ఆ వ్యాధి ఎప్పటికీ ఉంటుంది. మానసిక పరమైనటువంటి పరివర్తన అనేటటువంటిది ఇలాంటి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఆ పరివర్తన రాకపోతే కనుక అంతా చల్లబడిన తర్వాత, శిక్ష పడిన తర్వాత, అంతా అయిపోయిందని మనం అనుకున్న తర్వాత, బిడ్డను అమ్మాయికి అనేసిన తర్వాత మళ్ళీ ఈ పాత ఆలోచనలు వచ్చి ఈ మగవాళ్ళు బహుశా ఏ తప్పు చేయనటువంటి మగవాళ్ళు కనిపించవచ్చు, ఈ అమ్మాయిని మళ్ళీ అన్యాయం చేసి మోసం చేసేటటువంటి మగవాళ్ళు కనిపించవచ్చు, మళ్ళీ కసి రెగచ్చు, మళ్ళీ మొదలు పెట్టచ్చు, మళ్ళీ అందరినీ ఇలా ఫ్రీగా అందరికీ ఈ జబ్బు ఇచ్చేటటువంటి ప్రయత్నంలో ముందుకెళ్ళచ్చు. సో ఇక్కడ ఏంటంటే చాలా క్రిటికల్ కేసు అనమాట. ఈ అమ్మాయి యొక్క సిచ్యువేషన్ చాలా క్రిటికల్ కేసు. అంటే ఇదేదో ఒక మానసిక పరమైనటువంటి సమస్యగా నేను దీన్ని పక్కన తుడిచేయట్లేదు. కానీ ఏంటంటే ఇటువంటి వాళ్ళకి ప్రత్యేకంగా మనం కూర్చోపెట్టి ఒక కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ అనేటటువంటిది కూడా ఏర్పడిస్తే కనుక ఈ తతంగం ఏదైతే ఉందో ఎడతెరప లేకుండా కంటిన్యూ అయ్యేటటువంటి ఈ తతంగానికి ఒక విధంగా బ్రేకులు పడతాయి. ఎంతోమంది ప్రాణాలు కాపాడిన వాళ్ళం మనం అవుతాం. దీంతో పాటు ఏంటంటే ముఖ్యంగా ఇందాక నేను లాయర్ మేడంతో మీతో డిస్కస్ చేస్తున్నట్టుగా ఈ కాంటాక్ట్ ట్రేసింగ్లో ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయిని కూర్చోపెట్టి మొత్తం కాంటాక్ట్స్ నెంబర్స్ అన్నీ ట్రేస్ చేసి వాళ్ళకి ఫోన్ చేసి, ఎందుకంటే కేవలం వాళ్ళు టెస్ట్ చేయించుకున్న వాళ్ళే ఈ వాయిస్ మెసేజెస్ పెట్టి ఇదేంటి ఇంత అన్యాయం చేసావు అంటే వాళ్ళకి ఏదో ఒక కాఫో రంపో లేదంటే ఇంకో విధమైనటువంటి ఏదైనా లక్షణాలు కనిపించినప్పుడు టెస్ట్ చేస్తే డాక్టర్స్ డౌట్ వచ్చి బహుశా హెచ్ఐవి ట్రేసింగ్ టెస్ట్ చేసి ఉంటారు, దాని ద్వారా తెలిసి ఉంటుంది. ఆ టెస్టింగ్ చేసుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఈ అమ్మాయి లిస్టులో ఉన్నటువంటి ఆ 35 అని తను చెప్తుంది, దానికి మించి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బహుశా ఏంటంటే వాళ్ళకి ఇంకా లక్షణాలు కనిపించకపోవచ్చు. సో వాళ్ళు టెస్టింగ్ వరకు వెళ్ళకపోయి ఉండొచ్చు, తద్వారా వాళ్ళు ఈ వాయిస్ మెసేజ్ పెట్టి ఉండకపోవచ్చు. కాబట్టి ముఖ్యంగా వాళ్ళని కూడా మనం పట్టుకుని వాళ్ళకు కూడా టెస్ట్ చేయించేటటువంటి విధంగా మనం ముందుకు తీసుకెళ్ళి వాళ్ళకి ఏమైనా ట్రీట్మెంట్ పరంగా ముందుకు పట్టుకెళ్తే కనుక మనం అందరికీ హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. మేడం ఈరోజు దుర్గా భవాని మన ముందు ఒక పెద్ద సాల్వ్ చేయడానికి కష్టమైన ఒక ప్రాబ్లమ్ని మనకి ఇక్కడ పెట్టి వెళ్తున్నట్టే లెక్క ఒక రకంగా. ఎందుకంటే ఎపిసోడ్స్ అన్నీ మన చేతిలో ఉన్నంత వరకు ప్రాబ్లం సాల్వ్ చేయడానికే మనం చూస్తూ ఉంటాం. ఇది మన చేతిలో ఉందంటే 100% ఇది మన చేతిలో లేదండి. ఎందుకు అంటే నిజంగా మా వ్యూవర్స్కి లీగల్ నాలెడ్జ్ విపరీతంగా ఈ మధ్య మేము ఏ ఎపిసోడ్ చేస్తున్నా కానీ ఖచ్చితంగా అంటారు సుప్రీంకోర్టే ఇచ్చింది కదండి అక్రమ సంబంధాలు లీగాలిటీ అని. కుటుంబ వ్యవస్థ ఒకే భార్య ఒక వ్యక్తితోటే ఫిజికల్ రిలేషన్స్ అనేవి ఎందుకు చెప్తారు అంటే జీవితం యొక్క స్పామ్ పెరగాలి అని, బతికుండాలి అని మనుషులంతా అమ్మమ్మలో తాతయ్యలు నానమ్మలు అనే రిలేషన్స్ టపాటపాని ఎందుకు పోతున్నాయి అంటే ఇగో ఇట్లాంటి నానా రకాల విపరీతమైన జబ్బులతోటి అక్రమ సంబంధాల వల్ల. ఈ రోజున ఈ అమ్మాయిని ఒక రకంగా ఒక రిప్రజెంటేటివ్గా చూస్తే మీరు పూర్తిగా పరిచయం లేని వ్యక్తులతో అక్రమ సంబంధాలు పెట్టుకున్న, ఇలా కొలీగ్స్ లవర్స్ అని అక్రమ సంబంధాలు పెట్టుకొని ఫిజికల్ రిలేషన్స్ చాలా ఈజీ అయిపోతున్నాయి. ఈ సందర్భంలో ఈ టైప్ ఆఫ్ జబ్బులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇది ఒకప్పుడు టచ్ చేయడానికే భయపడి వెలివేస్తున్న సమాజం నుంచి ఈరోజు ట్రీట్మెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి గవర్నమెంట్ హాస్పిటల్స్లో సీక్రెట్గా వీళ్ళ డీటెయిల్స్ ఉంచి ఇస్తున్నారండి. దీనికి కొంచెం లక్ ఏంటంటే మనకి మెడిసిన్ కూడా వచ్చింది. ఒకప్పుడు వెంటనే గట్టిగా తిప్పికొడుతూ కొన్ని రోజులకి వాళ్ళు చనిపోయిన కేసులో మనం ఎక్కువ చూసాం. ఆ స్టేజ్ నుంచి కొంచెం వీళ్ళకి ఇమ్యూనిటీ పవర్స్ పెంచుతూ వచ్చే ట్రీట్మెంట్లు వచ్చినాయి. సో వీటికి ఏం పెద్దగా ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్తే వీళ్ళకి ట్రీట్మెంట్ నడుస్తుంది. ఇట్లాంటి వ్యక్తులతోటే పార్ట్నర్స్గా పెళ్ళిళ్ళు చేసుకోవడం వీళ్ళకి కొన్ని ఎన్జిఓస్ కూడా రన్ అవుతుంది. ఆ విషయం చెప్పకుండా పెళ్లి చేసుకోవడం ఉంటుంది. చాలా కేసెస్ ఈ మధ్య వింటున్నాం. నిజంగా ఈ కేసు తీసుకున్నందుకు మనం హిట్ టీవీకి అప్రిషియేట్ కూడా చేయాలి. ఎందుకంటే తెలుసు కొంత మనకి ఆ ఎపిసోడ్స్ అంతా కాల్స్ విన్నాక మనం తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నాం అంటే రిస్క్ తీసి చేయడానికే. ఎందుకు అంటే ఒక అక్రమ సంబంధాలు ఎంత లీగాలిటీ మమ్మల్ని ఎవడో పట్టించుకోడు అంటున్నారు చూసారా, దేవుడు అనేవాడు పట్టించుకుంటాడు, పాపం అనేది పట్టించుకుంటుంది, పొగర్ అనేది ఒకటి ఉంది చూసారా, అది పట్టించుకొని ఎవరో పనిష్మెంట్ ఇవ్వవసరం లేదురా బాబు, మీ గొయ్య మీరే దవ్వుకొని మీ పనిష్మెంట్ మీరే వేసుకుంటారు. ఎందుకంటే జాగ్రత్తగా లేకపోతే ఫ్రీగా వస్తుంది ఒక అమ్మాయి అంటే మళ్ళీ ఇప్పుడు మన వాళ్ళు పెద్ద తెలివిగా మాట్లాడతారు, ఆ కండోమ్స్ వాడితే రాదు కదండి అని. కొన్ని టైప్స్ ఆఫ్ జబ్బులు కిస్ ద్వారా లాలాజలాలు స్ప్రెడ్ అంటే ఇవన్నీ ఒక్క దాంతో తగ్గించుకోవడం కుదరదు. పర్ఫెక్ట్ రూల్స్ కొన్ని ఎందుకు పెట్టారు అంటే ఇవన్నీ అవాయిడ్ చేయడానికి. ఎలా అయినా ఇట్లా అక్రమ సంబంధాలు పెట్టుకుంటే అవతల వ్యక్తి యొక్క హెల్త్కి సంబంధించిన ఎవరికి అవేర్నెస్ ఉండదు, అడ్డంగా జబ్బులు అంటుకుంటే దయచేసి ఇక నుంచన్నా అక్రమ సంబంధాలు తగ్గించుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన ఏవి టచ్ చేయకుండా అక్రమ సంబంధం అయితే ఉండదు. అలా మీరు ఒక పని చేసుకుంటూ వెళ్ళారంటే ఏదో ఒక జబ్బు అవతల పార్ట్నర్కి ఉన్నది మీకు అంటుకుంటుంది. దానికి ఎగ్జాంపులే అక్కడ కూర్చున్న వ్యక్తి.
ఎంత పొగరగా మాట్లాడాడండి. మేము ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అని ముందే మాట్లాడుకున్నామండి. కమిట్మెంట్స్ లేవు, పెళ్లి లేదు. నానా నువ్వు ఈరోజు చాలా మంది జెంట్స్కి ఒక రిప్రజెంటేటివ్. పొగరెక్కి కొట్టుకుంటున్న జెంట్స్కి అర్రే బాబు జాగ్రత్త పడండిరా, ఒక పిల్లనే లవ్ చేయండి, ఆ పిల్లనే ఇంట్లో వాళ్ళకి చెప్పి ఒప్పించుకోండి, కుదిరితే ముందు ఇద్దరు హెల్త్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవడం బెటరు అనేదానికి పర్ఫెక్ట్గా సరిపోద్ది. ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియదు, పరిచయం ఇప్పుడు వీళ్ళిద్దరు కూర్చున్న వ్యక్తులకు పరిచయం తిప్పి కొడితే 4 to 6 months అండి. 4 to 6 monthsలో ఫిజికల్ రిలేషన్స్లోకి వెళ్ళిన వ్యక్తులు వీళ్ళు. ఈ వ్యక్తి ఏంటంటే నిజంగా అమ్మాయి వెనకాల ఎవడో లేడు కాబట్టి పెళ్లి చేసుకున్నాడు. ఈయన పాటు మనం వేరుగా మాట్లాడదాం. అతని పాటుకు వస్తే చాలా ఆఫీసుల్లో, చాలా కాలేజెస్లో, చాలా యూనివర్సిటీల్లో మనం చూస్తున్న ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ రిలేషన్స్ వల్ల అక్రమ సంబంధాలు ఆ స్టేజ్ వేరు, వాళ్ళందరికీ మనం చెప్పాం. ఇప్పుడు ఇలా కొలీగ్స్ మాకు పరిచయం ఉన్నారు కాబట్టి అని కమిట్మెంట్కి వెళ్ళిపోతే కనుక నాన్న ఈ రోజున మీరు జీవితకాలం మ్యాక్సిమం ట్రీట్మెంట్ వాడాల్సిన ఒక జబ్బులో ఇరుక్కున్నట్టు లెక్క. మేబీ మిమ్మల్ని ఎవరు ఏమి అనకపోవచ్చు, ఎందుకంటే మనందరం కలిసే సమాజంలో వెళ్ళిపోతున్నాం. తెలియదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మేబీ కరోనా వచ్చినాక మాస్కులను ఎవరిని టచ్ చేయకుండా షేక్ హ్యాండ్స్ ఆపాం, కానీ అంతకుముందు అందరం పూసుకునే కదా. ఇప్పుడు అతని ఫ్రెండ్స్ ఉంటారు, అందరూ హగ్ చేసుకుంటారు, ఒకళ్ళు సిగరెట్లు ఒకళ్ళు తాగుతారు, ఒకళ్ళు డ్రింక్ ఒకళ్ళు నోట్లో పెట్టుకుంటారు. సో ఇవి కనీసం మీలో మానవత్వం ఉంటే, మేము ఎక్కడో చేసిన తప్పుకే పాపానికే ఏదో పనిష్మెంట్ వచ్చింది, మేము ఎవరికీ అంటించకూడదని జాగ్రత్తగా ఉండమని నా రిక్వెస్ట్. ఇక మీ విషయానికి వస్తే నాన్న, నిజంగా ఇక్కడ పూర్తిగా బాధితులు ఎవరన్నా ఉంటే ఒక హస్బెండ్గా నువ్వే ఒక అమ్మాయిని నమ్మావు, పెళ్లి చేసుకున్నావు. ఆ అమ్మాయికి ఏదైతే ప్రాబ్లం ఉందో అది మీకు రీసెంట్గా తెలియడం వల్ల వెంటనే మమ్మల్ని ఎత్తుక్కొని వచ్చారు. మీరెందుకు పోలీస్ స్టేషన్కో ఎక్కడికో వెళ్ళలేదు? అసలు యాక్చువల్గా అక్కడికి వెళితే ఆ పిల్లని అర్జెంటుగా అరెస్ట్ చేసేవాళ్ళు. ఎందుకంటే నిజాలు మీకు పూర్తిగా అతనితో మాట్లాడినాకే తెలిసినాయి. మీరేమనుకుంటున్నారంటే ఆవిడకే ఇంజెక్షన్ వల్ల ఏదో రకంగా వచ్చింది అనుకోవడానికి నీకు ఆల్రెడీ ఫోన్స్ ఎవిడెన్స్ దొరుకుతున్నాయి. ఇవి తీసుకెళ్ళి మీరు పోలీస్ స్టేషన్లో ఇస్తే ముందు ఆమెని ఉమెన్ వెల్ఫేర్ కమిటీకి హ్యాండ్ ఓవర్ చేసేవాళ్ళు. డాక్టర్స్ సజెషన్లో కౌన్సిలింగ్స్ తోటి ఆ అమ్మాయికి అరెస్ట్ చేయడం, జైలుకి పంపించడం, ట్రీట్మెంట్స్ ఎంతమందితోటి ఇప్పటిదాకా జరిగిందో అవన్నీ కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళందరికీ, ఇందాక డాక్టర్ గారు చెప్పినట్లు అన్నీ కూడా టెస్టులు చేసి వాళ్ళందరినీ కౌన్సిలింగ్స్, ట్రీట్మెంట్లో అర్థంగా తీసుకొచ్చే కేసు ఇది. మీరు ఆ పని కూడా చేయాల్సిన అవసరం ఉంది. మీకు వెనకాల మా హిట్ టీవీ తరపున మేమంతా సపోర్ట్గా ఉంటాం, సరేనా? ఇప్పుడు ఇంకా అమ్మాయికి డైవర్స్ అనే ప్రాసెస్ కూడా మీకు చాలా ఈజీ అండి, మ్యూచువల్ డైవర్స్ ఇప్పిస్తాం. కానీ ఈ విషయంలో ఇంకొక 35 మంది ప్లస్ వాళ్ళ కుటుంబాలని కాపాడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మన దగ్గర ఉన్న 18 ఎవిడెన్స్లే. ఆ అమ్మగారిని గట్టిగా పట్టుకుంటే మిగతా వాళ్ళ డీటెయిల్స్ కూడా వస్తే కనుక వాళ్ళకి సపోర్ట్గా మనం వెళ్ళి వాళ్ళకి ఎవిడెన్స్లు ఇవ్వడం కానీ ఇవి చేయాలి. ఓకేనా? జాగ్రత్తగా మీరు ట్రీట్మెంట్ తీసుకోండి, ఏం పర్లేదు. ఇవన్నీ కూడా ఈ రోజున కొంచెం అన్ని జబ్బులతో పాటు ఇది కూడా అనుకోండి. కొంచెం మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవడానికి చూడండి. వాళ్ళకి చెప్పండి, ఎవరన్నా కానీ చాలా కేసులు చూస్తున్నామండి. ఈ ప్రాబ్లము తెలుస్తుంది వాళ్ళకి, ఫిజిడిటీ ప్రాబ్లం తెలుస్తుంది, ఇంపార్టెన్సీ తెలుస్తుంది, ఈ రకమైన జబ్బు ఏదైతే ఉందో తెలుస్తుంది. కానీ అవతల పార్ట్నర్కి తెలియకుండా సమాజంలో ఒక పెళ్ళి అయిపోవడం కావాలి అని చెప్పి పెళ్లి చేసేసుకొని అవతల వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు. ఈ జన్మలో జరిగినవి ఇవే ఎంతెంత మాత్రం, అవి ఇంకా పెద్దవి చేసుకోవద్దు. దయచేసి మానవత్వంతో ఉండండి అనేది నా రిక్వెస్ట్. మేడం మీతో మాట్లాడాలి. మీరు చేసింది ఒక స్త్రీగా నేను ఇంత కూడా యాక్సెప్ట్ చేయనండి. హెల్త్ ప్రాబ్లమ్స్తో చాలామంది వస్తారమ్మా మా షోకి, మేము వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తాం, ట్రీట్మెంట్లు ఇప్పిస్తాం, కుదిరితే సార్ కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. ఇవన్నీ మాకు చేయాల్సిన అవసరం లేదు. కానీ మమ్మల్ని నమ్ముకొని ఒకసారి వచ్చిన తర్వాత మేము ఎంతవరకు వాళ్ళకి సర్వీస్ చేయాలి, లీగల్గా కానీ సైకలాజికల్గా కానీ మేము చూసి ఎపిసోడ్ వరకే మీరు చూస్తారు. ఎపిసోడ్ తర్వాత కూడా మేము వెళ్ళి వాళ్ళకి సర్వీస్ చేస్తున్న సందర్భాలు చాలా ఎక్కువ ఉన్నాయి. మీరు మేబీ అలా వచ్చుంటే, ఏది మేడం నా హస్బెండ్ ద్వారా నాకు ఇలా వచ్చిందండి, నేను ఇతన్ని పెళ్లి చేసుకున్నాను, ప్రెగ్నెన్సీ వచ్చింది, తీరా మా హస్బెండ్కి తెలిసి ఆయన నన్ను వదిలేయాలనుకుంటున్నారు, నన్నేం చేయమంటారు అని ఉంటే నువ్వు ఒక బాధితురాలివి, ఒక విక్టిమ్వి. కానీ ఈరోజు నువ్వు ఒక అక్యూజ్డ్వి నాన్న, ఒక క్రిమినల్వి. ఎంత పెద్ద క్రిమినల్ అంటే మగజాతి మీద నువ్వు కక్ష కడతావా? ఏం చేశారని? ఎవరో ఒక క్రిమినల్, ఎవడో ఒకటి తప్పు చేశారు. మేబీ మీ ఆయనకి తెలుసో లేదో, ఇందాక నేను చెప్పింది అదే. సమాజంలో పెళ్ళి అయిపోవాలని ఆడేదో చేసుకున్నాడు, ఆయన పాపని ఆయన పోయాడు, ఆయన జబ్బు అంట కడతాడు కదా. నువ్వు ఆ పిల్లోడికి ఈ పిల్లోడికి 35 మందికి అంట కడతావా? వాళ్ళ కుటుంబాలు ఏమైపోవాలి? అక్కడ ఆడపిల్లలు ఉంటారు కదా తల్లి, వాళ్ళ భార్యలు, అక్కలు, చెల్లెళ్ళు, అమ్మలు అందరూ ఉంటారుగా. ఒక కమిట్మెంటు, నీతో సెక్సువల్ రిలేషన్ పెట్టుకుని కక్కుర్తి పడిన దానికి వాళ్ళ జీవితాల యొక్క లైఫ్ స్పాన్ని, మెడికల్ దీన్ని నువ్వు తగ్గించేసుకుంటూ వెళ్ళావు. అది ఎంత పెద్ద క్రైమో తెలుసా నాన్న? ఇక్కడ మీకు ఏదో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారని మీరు వచ్చినట్టున్నారు. మీకు ట్రీట్మెంట్ అవసరం, పనిష్మెంట్ అవసరం, కేసు రిజిస్టర్ చేయడం మా డ్యూటీ అమ్మ.
మేము ఈయన సపోర్ట్ తోటి మీ మీద ఇవాళైతే ఇప్పుడు పోలీసులకి తీసుకెళ్తాం, పోలీస్ స్టేషన్కి. అక్కడ మిమ్మల్ని హ్యాండ్ ఓవర్ చేస్తాం. వాళ్ళు మిమ్మల్ని ఉమెన్ వెల్ఫేర్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఎందుకంటే ఇతని ఇంట్లో ఉండడం కూడా మీకు అర్హత లేదు, మీకు ఏ అన్యాయం జరగదు. వాళ్ళ వరకు వాళ్ళు లీగల్గా ఏం చేయాలి, మీకు ఉమెన్స్ పరంగా ఏమన్నా ప్రొటెక్షన్స్ ఉంటే అవి కూడా చూస్తారు. రేపొద్దుట పుట్టే పిల్లలకు కూడా వాళ్ళే బాధ్యత తీసుకుంటారు. ఇంతవరకు ఈ స్టేజ్ మీద మేము ఈ హెల్ప్ అయితే చేయగలం. ప్రోగ్రామ్ అయినాక మనందరం వెళ్దాం నాన్న. మేడం ఇంతేనండి, ఈ కేసులో మనం ఏమి చేయలేం. ఇది మనం రెస్పాన్సిబుల్గా తీసుకోవాల్సిన అవసరం. మనం పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేయడం బెటర్ ఈ కేసు. ఏదో సరదాగా వచ్చే అబ్బాయి ఏదో మెల్లిగా చెప్తున్నాడులే, సైలెంట్ గా ఏ వాదు అనుకున్నాను, కానీ ఇంత సో సమాజంలో ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారు. సో ఇందాక సార్ అండ్ అలాగే మేడం చెప్పింది, మీరు ఎపిసోడ్ మొత్తం చాలా క్లియర్ గా డీటెయిల్డ్ గా వినండి, ఎలా జాగ్రత్త పడాలి అనేది కూడా చెప్పారు. సో మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో కథతో మళ్ళీ కలుద్దాం.